స్టార్ట్ చేసుకోమా. గత 2 వారాల నుంచి మనం ఇజ్రాయేలు రాజుల చరిత్ర ధ్యానం చేస్తున్నాం. అందులో మొదటి రాజు యెరోబాము. అదిగో చూడండి, సూపర్ అంతే. అందులో యెరోబాము గురించి మనం ధ్యానం చేసాం పోయిన వారం, 2 వారాల నుంచి. అదిగో ముందు చూడండి, పైన ఐక్య ఇశ్రాయేలు అని ఉంది కదా. అంటే ఇజ్రాయేల్ దేశం అంతటిని కలిపి 3 పరిపాలించారు. ఫస్ట్ ఆయన పేరు ఏం పేరు? సౌలు. క్రీస్తుకు పూర్వం, నాకు చాలా బాగుంది ఇట్లా చెప్తుంటే, క్రీస్తుకు పూర్వం 1050 నుంచి 1010 దాకా, యేసు క్రీస్తు వారి కంటే ముందు 1000 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. అదిగో ఆయన 40 సంవత్సరాలు సౌలు గారు. ఆయన తర్వాత దావీదు గారు వచ్చారు. 1010 నుంచి 970 దాకా దావీదు గారు. తర్వాత సొలొమోను గారు 970 నుంచి 931 దాకా 3 పరిపాలించారు. తర్వాత సొలొమోను గారు చేసిన పాపాన్ని బట్టి దేశాన్ని 2 భాగాలు చేశాడు దేవుడు, 2 ముక్కలు చేశాడు, చెప్పాను కదా. ఇప్పుడు ఒకసారి 2 ముక్కలు చేసింది చూపిస్తాం మీకు. ఆ 2 ముక్కలు పెట్టుమా. మనం ఫస్ట్ నుంచి రావాల్సింది, మధ్యలో పోతున్నాం. వీళ్ళకి చూద్దాం. ఇజ్రాయెల్ దేశం 2 ముక్కలు. ఒకసారి ఇజ్రాయెల్ మ్యాప్ పెట్టుమా. ఇజ్రాయెల్ మ్యాప్ పెట్టు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశం మ్యాప్ ఇది. ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశం మ్యాప్ ఇలా ఉంటుంది. ఇజ్రాయెల్ దేశం మ్యాప్ ఇది. మన భారతదేశం ఎట్లాగో ఇజ్రాయెల్ దేశం మ్యాప్ అనమాట. ఇది సౌదీ అరేబియా, ఇది జోర్డాన్, అది ఈజిప్టు, ఆ పక్క సిరియా, పైన లెబనాన్, మధ్యలో ఉన్న చిన్న దేశం. మన యుద్ధం జరిగింది కదా, గాజా స్ట్రిప్ చిన్న బిట్టు, అది పాలస్తీన్ అనమాట. గాజా, ఇది వెస్ట్ బ్యాంక్, 2 కలిపి. ఆ రెడ్ కలర్లో ఉండేది వేరే వాళ్ళ అధికారంలో ఉంటుంది. ఇది మాత్రం ఈ బ్లూ కలర్లో ఉండేది ఇజ్రాయెల్ దేశం మ్యాప్ అనమాట. సార్ ఇప్పుడు ప్రపంచంలో ఇది ఎక్కడ ఉంది అంటే మళ్ళీ పెట్టుమా. ఇప్పుడు వరల్డ్ మ్యాప్, ప్రపంచ మ్యాప్. సార్ మాకు లెసన్ చెప్తున్నావా లేకపోతే నువ్వు వాకింగ్ చెప్తున్నావా? ఇప్పుడు చూడండి, ఇది ప్రపంచ మ్యాప్. అక్క నిజమే ఆదాం అబ్రాం చెప్పుకుంటే పోయి ఉండేది నాకు, ఎందుకు ఈ బాధలన్నీ. కానీ వినండి, నేర్చుకోవాలి. ఇది మన ప్రపంచ మ్యాప్. ఇదే మన దేశం. భూమి ఎటువంటి రౌండ్గా ఉంటుందా, బలపరుపు భూమి గుండ్రంగా ఉంటుంది భూమి. ఈ భూమిని మధ్యలో కోసి పరిచామనుకో ఇటు కనపడద్ది. భూమి రౌండ్గా ఉంటుంది కదా, మధ్యలో కోసి పడుకోబెట్టామంటే, సార్ అటు కూడా పడుకోబెడతారా? మనం పడుకోబెట్టాంలే. ఇదిగో చూడండి, ఇది ఇప్పుడు మన భారతదేశం ఎక్కడ ఉంది? ఇదిగో ఇది ఇండియా, ఇక్కడ ఉన్నాం మనం ఇప్పుడు. ఇది ఆస్ట్రేలియా, ఇది చైనా, రష్యా, పెద్ద దేశాల పేర్లు చెప్తున్నాం మీకు. ఇది సౌత్ ఆఫ్రికా, అదిగో అమెరికా, యునైటెడ్ స్టేట్స్ అంటే ఇది అమెరికా, ఆ పైన కెనడా, ఇది బ్రెజిల్, ఇక్కడ ఉంటుంది అనమాట. లండన్, ఇంగ్లాండ్, ఏడు ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్త వినండి, దీని అంతటిని ఆసియా అంటారు. ఇది ఆసియా, ఇక్కడ ఐరోపా, ఏదంతా మీకు వద్దులే, ఇంకా అర్థమైంది నాకు. ఇది ప్రపంచ మ్యాప్. ఈ ప్రపంచ మ్యాప్లో ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఏడుందో తెలుసా? కనబడదు. ఇదిగో చిన్నగా మధ్యలో ఉంటుంది. ఇటు ఇండియాకి, పైన రష్యాకి, ఇటు దక్షిణాఫ్రికాకి మధ్యలో ఇక్కడ చిన్న బిట్టు. ఒకసారి మళ్ళీ దాన్ని పెట్టి ముందని పెట్టుమా. ఇప్పుడు బాగా వినండి, ఇజ్రాయెల్ దేశం దగ్గరికి వెళ్తున్నాం మనం. ఇప్పుడు ఈ భాగం అంతా ఈ ప్రపంచం అయితే, ఈ ప్రపంచానికి కరెక్ట్గా మధ్య భాగం ఇదనమాట. మధ్య భాగం గీతకి ఇస్తే 4 గీతలుగా మధ్య భాగం ఈ బిట్లో వస్తుంది. ఈ భాగాన్ని ఏమంటారంటే మిడిల్ ఈస్ట్ అంటారు అనమాట. మిడిల్ ఈస్ట్ అంటే ముస్లిం కంట్రీస్ ఎక్కువ ఉంటాయి ఆ ఏరియాలో. ముస్లిం కంట్రీస్ మధ్య భాగం, ప్రపంచం మధ్య భాగంలో ఉన్న దేశాలంటే కలిపి మిడిల్ ఈస్ట్ అంటారు. పెట్టుమా, ఏం దేశాలు అవి? మిడిల్ ఈస్ట్. ఇదిగోండి, ఇది ప్రపంచం అంతా ఉంటే ఆ పక్క అమెరికా ఉంటుంది అంతా. ఇప్పుడు ఈ మిడిల్ ఈస్ట్ అంటే ఈ దేశాల్లో అనమాట. సౌదీ అరేబియా, ఇరాను, ఇరాక్, ఆఫ్ఘనిస్తాను, సిరియా, ఇదిగో ఇజ్రాయెల్ ఎక్కడ ఉంది, ఈజిప్టు, లిబియా, అల్జీరియా, మొరాకో, సూడాన్, యెమెన్, ఇవన్నీ కలిపి దీన్ని మిడిల్ ఈస్ట్ అంటారు. ఇదే ఇంకో బొమ్మను పెట్టుమా. ఉందా? మనం తీసాం కదా, లేదా ఒకటేనా? ఇప్పుడు ఇది కదా ప్రపంచ మ్యాప్ చూశారు. ఇవన్నీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అనమాట. ప్రపంచ మ్యాప్ చూశారు, మధ్యలో మిడిల్ ఈస్ట్ చూశారు. ఇప్పుడు మీరు ఇజ్రాయెల్ చూడండి. మాగమా ఒకసారి దీని ముందు ఫోటో పెట్టు. దీని ముందు ఫోటో అది ప్రపంచ మ్యాప్ చూసాం ఇందాక. ఇగో ఇండియా, మన దగ్గర ఉంది ఇండియా. ఇది మనం ఉండేది ఇక్కడ దగ్గరలో సౌదీ అరేబియా,
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ ఎక్కడ ఉంది తెలుసా? ఇదిగో ఇక్కడ ఉంది. చిన్న దేశం, చాలా చిన్నది. ఇవన్నీ ముస్లిం కంట్రీసే. వీళ్ళందరూ కలిసి ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తున్నారు కొన్ని వందల సంవత్సరాల నుంచి. ఈ చిన్న దేశాన్ని జయించలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఇజ్రాయెల్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం మ్యాప్ ధీమా. ఇప్పుడు అది ప్రపంచ నడిబొడ్డున ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశం ఇదనమాట. చిన్నది. ఈ చిన్న దేశం మా జనాభా చూడండి, ఆ ఇమేజ్ ఉంది చూడు. ఈ ఇజ్రాయెల్ దేశ జనాభా ఇదిగో చూడండి. ప్రస్తుతానికి ఇజ్రాయెల్ దేశంలో జనాభా ఎంతమంది ఉన్నారంటే కనీసం 1 కోటి మంది కూడా లేరు. ఎంతమంది లేరు? 1 కోటి మంది కూడా. 93 లక్షల మంది. 93 లక్షల మంది, చాలా తక్కువ. మన ఆంధ్రప్రదేశ్ కంటే చాలా చిన్నది. తూర్పుగోదావరి జిల్లా కంటే కూడా చిన్నదంట దేశం. ఏ జిల్లా కంటే అన్న? తూర్పుగోదావరి జిల్లా కంటే కూడా చిన్నది. 1 కోటి మంది కూడా లేరు. మన ఆంధ్రప్రదేశ్ జనాభా 4 కోట్ల మంది, తెలంగాణ జనాభా 3 కోట్ల మంది. మొత్తం తెలుగు వాళ్ళే 7 కోట్ల మంది ఉన్నాం మనం, తెలుగు వాళ్ళే. కానీ ఇజ్రాయెల్ మాత్రం 1 కోటి మంది కూడా లేరు. చిన్న దేశం. రాజధాని వచ్చి జెరూసలేం రాజధాని. ఓకేనా? ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ దేశం సొలొమోను గారికి చేసిన పాపాన్ని బట్టి 2 భాగాలు అయిపోయింది. దేవుడు 2 ముక్కలు చేశాడు. ఇదిగో ఇంకోటి ఏదో ఉండిందే, ఇంతకుముందు ఒక ఇదే విడిపోయిన 2 భాగాలు చేసింది ఒకటేనా? ఓకే, టెన్షన్ పడబాకు అమ్మా. చూడండి, ఈ ఇజ్రాయెల్ దేశం మ్యాప్ కింద చూసాం కదా. కింద భాగాన్నేమో దక్షిణ రాజ్యం, యోధా రాజ్యం అన్నారు. పై భాగాన్నేమో ఉత్తర రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం అన్నారు. ఒక్కసారి ఇశ్రాయేల్ మ్యాప్ పెట్టుమా. మళ్ళీ ఇందాక పెట్టిన మ్యాప్ పెట్టి వీళ్ళకి అర్థం కావట్లా. ఏమైనా నేను చెప్పుకుంటా, మీరు నమ్మితే ఇంటే ఏనండి అనకపోతే చెప్పండి. ఇదిగో ఈ ఇజ్రాయెల్ దేశాన్ని 2 భాగాలు చేశారనమాట. ఇది దక్షిణ రాజ్యం, అది ఉత్తర రాజ్యం. పైదుండి ఉత్తరాన ఉండేది పైన ఉత్తర రాజ్యం. 2 భాగాలు చేసేసాడు దేవుడు. ఇప్పుడు మళ్ళీ ఇంత పెట్టుమా, 2 భాగాలు అయింది. ఇది 2 భాగాలు చేశాడు. ఈ దక్షిణ రాజ్యం యోధా రాజ్యాన్ని మాత్రం దావీదు సంతానం పరిపాలించారు. ఈ దావీదు సంతానం ఈ 2 విడిపోయిన తర్వాత మొట్టమొదటి రాజు వచ్చి రెహబాము రాజు దావీదు సంతానంలో. ఇప్పుడు రెహబాము దావీదుకి ఏమవుతాడు? మనవడు, సొలొమోను కొడుకు కదా. సొలొమోను కొడుకు. ఇది 2 భాగాలు అయిందనమాట. 2 భాగాలు అయింది. ఇది ఇశ్రాయేల్ రాజ్యం, ఇది దావీదు దక్షిణ రాజ్యం అనమాట. ముందు పెట్టు. ఇశ్రాయేల్ రాజ్యానికి మొట్టమొదటి రాజు పేరు జెరోబాం అనమాట ఇంగ్లీష్లో. ఈ ఇజ్రాయెల్ దేశాన్ని ఫస్ట్ పరిపాలించింది అనగా 2 ముక్కలైన తర్వాత ఫస్ట్ పరిపాలించింది యెరోబాం. 2 ముక్కలైన తర్వాత మొదట పరిపాలించింది రెహబాం. ఇది ఇశ్రాయేల్ దేశ చరిత్ర. ఇప్పుడు రాజుల పేర్లు పెట్టు. ఫస్ట్ రాజుల పేర్లు పెట్టు. రాజుల పేరు ఇదిగో చూడండి. సొలొమోను గారి కాలంలో రాజ్యం 2 భాగాలు అయిపోయింది. క్రీస్తుకు పూర్వం 931లో 2 ముక్కలు అయిపోయింది. 931లో 2 ముక్కలు అయిపోయింది. ఇప్పుడు మనం ఇజ్రాయెల్ రాజు గురించి చూస్తున్నాం కదా. అది అయిపోయిన తర్వాత వీళ్ళ గురించి చెప్పుకుందాం మళ్ళీ, యోధా రాజుల గురించి. ఇప్పుడు ఇజ్రాయెల్ రాజులు మొట్టమొదటి పరిపాలించింది యెరోబాం. చూడండి, సంవత్సరాలతో పాటు తర్వాత మీరు లైవ్ చూసి రాసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సంవత్సరాలతో పాటు ఇచ్చారు మనకి. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఎవరు పరిపాలించారు. ఇప్పుడు మనం యెరోబాము గురించి మాట్లాడుకున్నాం మొన్నటిదాకా. ఇక ఆయన తర్వాత నెక్స్ట్ నాదాబు, యెరోబాం కొడుకు. ఆ తర్వాత ఏలా, ఒమిరి, తిమ్మిని, ఏదైనా కొత్త ఉంటాయి పేర్లు. అహాబు, అహాజ్యా. బిడ్డలారా, ఈ ఇజ్రాయెల్ రాజుల్లో లాస్ట్ ఆయన పేరు హోషేయ. ఆ పై మొక్క ఉత్తర రాజ్యం పై మొక్క పరిపాలించిన లాస్ట్ రాజు పేరు హోషేయ. అదిగో పై మొక్క పెట్టి మళ్ళీ పెట్టు. ఇది ఉత్తర రాజ్యం అంటే ఇశ్రాయేల్ రాజ్యం అంటే ఇది. దీన్ని పరిపాలించిన ఆయన యెరోబాం. ఈ రాజ్యం లాస్ట్ పరిపాలించిన ఆయన పేరు హోషేయ. 209 సంవత్సరాలు ఇజ్రాయేల్ ఉత్తర రాజ్యాన్ని పరిపాలించారు రాజు. మొత్తం 19 మంది లెక్కేసుకోండి. ఏడు నుంచి మొత్తం 19 మంది వస్తారేమో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 మంది వచ్చారింది. సరే 20 మంది తీసుకుందాం. 20 మంది రాజులు 209 సంవత్సరాలు పరిపాలించారు. వీళ్ళలో ఒక్కడ కూడా మంచోడు లేడు. 19ఏనా? కన్ఫామా? నేను మిస్టేక్ లెక్కేసానా? సరే, ఓకే. 19 మంది రాజులు ఎన్ని సంవత్సరాలు? 209 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళలో ఒక్కడ కూడా మంచోడు. గుడిసెట్ గుంపు, బేవార్స్ బ్యాచ్. చెప్పండి, ఏ గుంపు? అంతా గుడిసెట్ గుంపు.
బేవార్స్ బ్యాచ్, అంత ఒక్కడ మంచివాడు లేడు. అయినా వాళ్ళ నుంచి కూడా మనం బుద్ధి తెచ్చుకోవాలి. యెరొబాము గురించి మనం ఇప్పటికే 2 వర్తమానాలు విన్నాం. ఈరోజు లాస్ట్ వర్తమానం వింటాం. ఇది 209 సంవత్సరాల తర్వాత క్రీస్తుకు పూర్వం 722లో ఆ ఇజ్రాయెల్ రాజ్యం పతనం అయిపోయింది. అష్షూరు దేశం నుంచి షల్మనేసర్ అని రాజు వచ్చి వాళ్ళందరిని ఓడించి మొత్తాన్ని పట్టుకెళ్ళిపోతాడు. అష్షూరు రాజ్యంలో చెరలోకి వెళ్ళిపోతారు. అది ఫినిష్ అయిపోయింది ఆ రాజ్యం. ఆ కింద మొక్క పెట్టుమా దావీదు గారు పరిపాలించారు. కింద మొక్క ఇది దక్షిణ రాజ్యం, యోధా రాజ్యం. ఈ కిందది దీన్ని దావీదు గారు సంతానం పరిపాలించారు. ఇప్పుడు రాజుల పేర్లు పెట్టుమా. వీళ్ళు కూడా 20 మంది, వీళ్ళు మొత్తం 20 మంది. రెహబాము ఫస్ట్ విడిపోయిన తర్వాత ఫస్ట్ రాజు రెహబాము, లాస్ట్ రాజు సిద్కియా. వీళ్ళు మాత్రం 340 సంవత్సరాలు పరిపాలిస్తారండి. వాళ్ళేమో 209, వీళ్ళేమో 345. ఎందుకు ఇంత ఎక్కువ అంటే వీళ్ళల్లో 2-3 తప్ప అందరూ దేవుడికి నమ్మకంగా బ్రతికిన వాళ్ళే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తమ పితరుడైన దావీదు గారు అనుసరించిన నీతిగల మార్గాల్లో నడిచిన కారణం చేత వీళ్ళు ఒక 100 సంవత్సరాలు ఎక్కువగా రాజ్యాన్ని పరిపాలన చేస్తారు. అయినప్పటికీ కొంతమంది చేసిన గుడిసెడు గుంపులోని మనుషులు చేసిన కారణాలను బట్టి, బేవార్స్ బ్యాచ్ చేసిన కారణాలను బట్టి కోపం వచ్చి క్రీస్తుకు పూర్వం 586లో నెబుకద్నెజర్ రాజు వీళ్ళ మీద దండయాత్ర చేసి బబులోను నుంచి అందరినీ పట్టుకెళ్ళి దేవుని మందిరం కాల్చేసి అందరినీ బబులోనికి చెరలో తీసుకెళ్ళిపోతాడు. ఇది ఇశ్రాయేలు దేశ చరిత్ర. ఎఫ్సిబాక అది మంచి పని చేస్తాం. కానీ ఎవరి పాటుకోళ్ళు గోళ్ళు గిలుకుంటున్నారు, కొందరేమో తాగోక్కుంటున్నారు, కొందరేమో అది ఒక రకంగా చూస్తున్నారు. టీచరా లేకపోతే ఈయన పాస్టరా అర్థం కావట్లేదని చూస్తున్నారు. నా సాయి గోళ్ళు గిక్కులు గోళ్ళు కొడుకోండి, ఏమైనా చేసుకోండి. నేను చెప్పాల్సింది చెప్పేసాను. ఇంకింత చెప్పిన తర్వాత కూడా మీకు అర్థం కాకపోతే మైనే జాంతు కత్తితు తుమ్హెరా హోనా హై, నేను కనపడుతుండా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి విడిపోయిన 2 రాజ్యాలలో ఇజ్రాయెల్ రాజ్యం పై మొక్క ఉత్తర రాజ్యానికి సంబంధించిన రాజుల గురించి మనం ఇప్పుడు మనం చదువుకుంటూ వచ్చాం. ఇదే యెరొబాము గురించి లాస్ట్ ప్రసంగం. తర్వాత ఈయన చనిపోతాడు, ఈయన కొడుకు నాదాబు రాజు అవుతాడు. నాదాబు ఆయన గురించి వచ్చే వారం ధ్యానం చేద్దాం. ఈ యెరొబాము గురించి చివరి ప్రసంగం మనం ఇప్పుడు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యం చదువుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం. సాగరు అండర్స్టాండ్? అర్థమైందా? చెప్పు సాగర్, ఏం కాదు చెప్పు సాగర్. నిజమేనా? మీకు అర్థం కాకపోతే ఇంకెవరికి అర్థం కాదు. అందరే అర్థమైందా? అర్థమైనట్టే ఉందా? కొంచెం సరేలే కానివ్వండి, ఏం చేద్దాం. ముతుకూరులో వద్దని మీకు చెప్తే మీరు కూడా చూస్తే ముతుకూరు పెట్టి ఏమైపోయి ఉండేవాళ్ళు. టీవీ ఉండ కాబట్టి కొంచెం మీకు అర్థమవుతుంది. టీవీ కూడా లేకపోతే అసలు అర్థమైండేది కాదు కదా. అది టీవీ ఉంటే మనకి టీవీ అనకూడదు, స్క్రీన్ అనాలి. స్క్రీన్ అని చెప్దాం, దేవుడు ఇస్తాడులే. 2వ దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం. యెరొబాము గారి చివరి వాక్యం. 2వ దినవృత్తాంతముల గ్రంథం పెడతావు కదమ్మా. 13వ అధ్యాయం 1 నుండి 4 వాక్యాలు చదువుదాం. తర్వాత 8 నుంచి 12 వాక్యాలు కూడా చదువుదాం. ఏం జరిగింది? 13వ అధ్యాయం 1 నుంచి. రాజైన యెరొబాము ఏలుబడిలో, చూడండి రాజు అయిన యెరొబాము కదా, యెరొబాము ఏలుబడిలో 18వ సంవత్సరమందు అబీయా యూదా వారి మీద ఏలన ఆరంభించెను. 2వ వచనం. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు ఏలెను. అతని తల్లి పేరు మీకాయా, ఆమె గిబియా ఊరివాడైన ఊరియేలు కుమార్తె. ఇది దక్షిణ దేశమైన యూదా రాజ్యానికి సంబంధించిన రాజు, అనగా రెహబాము కుమారుడు అబీయాను గురించి మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు. 3వ వచనం చూడండి. అబీయాకును యెరొబామునకును యుద్ధము కలుగగా, అబీయాకి యెరొబాముకి యుద్ధం కలుగగా, అబీయా 4 లక్షల మంది పరాక్రమశాలుల సైన్యాన్ని ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధం చేశాను. యెరొబాము 8 లక్షల మంది పరాక్రమశాలను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు వ్యూహపరిచాను. ఓకే. అప్పుడు అబీయా ఎఫ్రాయిము మన్యమందుండు శమరాయిము కొండ మీద నిలిచి ప్రకటించినదేమనగా, యెరొబామా, ఇదిగో ఈయన మన హీరో ఈరోజు, యెరొబామా ఇశ్రాయేలు వారులారా మీరందరూ నాకు చెవియొగ్గుడి. ఇప్పుడు 8వ వచనమ్మా, 8 నుంచి 8వ వచనం. ఇప్పుడు దావీదు సంతతి వారి వశమున ఉన్న యెహోవా రాజ్యంతో మీరు యుద్ధము చేయ తెగించదమని తలచుచున్నారు. యెరొబామా మీరు గొప్ప సైన్యంగా ఉన్నారు. యెరొబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలను మీ యొద్ద ఉన్నవి. మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీయులను త్రోసివేసి అన్య దేశముల జనులు చేయనట్లు మీ కొరకు యాజకులను నియమించుకుంటారు కదా.
ఒక కోడెతోనూ 7 గొర్రె పొట్టేళ్లతోనూ తన్ను ప్రతిష్ఠించుకున్నటకై వచ్చు ప్రతివాడు దైవములు కాని వాటికి యాజకుడగుచున్నాడు. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు. 10వ వచనం చూడండి. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించిన వారము కాము. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయి యాజకులై ఉన్నారు. లేవీలు చేయవలసిన పనులు లేవీలే చేయుచున్నారు. కానీ రాన స్వామి ఏం చదువుతున్నాను అనుకుంటారా? ఏనండి మర్యాద వాక్యం అది. వారు ఉదయాస్తమయముల యందు యెహోవాకు దహన బలులు అర్పించుచు సుగంధ ద్రవ్యములతో ధూపము వేయిచు పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు బంగారు దీపస్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరచిన విధిని బట్టి సమస్తము జరిగించుచున్నాము గాని మీరు ఆయనను విసర్జించిన వారైతిరి. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. మీ మీద ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకుని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఇశ్రాయేలు వారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినను మీరు జయమునందరు. చదివినటువంటి బంగారు వాక్యాన్ని బంగారు దేవుడు మనకు అర్థమగునట్లు బోధిస్తూ ఉండగా ఎక్కడెక్కడో ఆలోచిస్తున్న మీ మెదడుల్లోకి దేవుని వాక్యం దూసుకుని పోయి ఆయన వాక్యం మీకు అర్థమగునట్లుగా కృప చూపి ఆ వాక్యానుసారంగా బ్రతికే ధన్యత దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. చెప్పే నాకెట్టుంది హుషారు, మీకు వినేవాళ్ళకి మీకు ఎట్టుంది? నయమక్క అలియాస్ మల్లక్క విన్నవా? అయ్యా ఏం చెప్పేవి ఇప్పుడు దాకా? నేనేం చెప్పాలా, జస్ట్ వాక్యం చదివించా. ఇప్పుడు యెరోబాము మంచోడా చెడ్డోడా చెప్పండి? చాలా మంచోడు కదా. ఎందుకని? యెహోవా దేవుని విసర్జించి 2 దేవతలను చేయించాడు. ఎక్కడ యెరూషలేముకి వెళ్ళి రెహబాముతో కలిసిపోయి తనను చంపించేస్తారేమోనని అధికారకాంక్ష రాజ్యకాంక్ష పట్టుకొని రాజుగా ఏర్పరిచిన దేవుని సైతం బుట్టలో పడేసి డస్ట్బిన్లో పడేసి దేవుని విసర్జించి తను కొత్త దేవుని సృష్టించాడు. వాటికి కొత్త యాజకులు పెట్టుకున్నాడు, కొత్త సిస్టమ్ పెట్టేశాడు. అంతే. కొత్త దేవుడు, కొత్త యాజకులు, కొత్త పూజారులు. ఇది దేవుడికి చాలా నచ్చలేదు, చాలా బాధేసింది. చుట్టూ ఉన్న అన్య దేశముల రాజులు చేస్తున్నట్లుగా విగ్రహారాధన ప్రేరేపించాడు. సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ఇజ్రాయెల్ దేశం ఈరోజు బలిపీఠాలతో, పూజారులతో, దేవతల గుడులతో, దేవతల బొమ్మలతో, విగ్రహాలతో నిండిపోయింది. దేవుడు యెరోబాము మీద బాగా కోపపడి నీ వంశంలో ఒక్క మగపిల్లవాడు కూడా లేకుండా ఊడ్చేస్తానని చెప్పాడు. పోయినసారి మనం విన్నాం ఈ మాటలన్నీ. విన్నారా? ఏం లేదా? ఊరిలో చచ్చిపోతే కుక్కలు తింటాయి నీ బంధువుల మాంసాన్ని, కుక్కలు తింటాయి. ఊరు బయట చచ్చిపోతే పక్షులు తింటాయి. సమాధే ఉండదు నీకు. నీ కొడుకు అబీయా తప్ప ఇంకెవ్వరు సమాధిలోకి రారని ఖరాఖండిగా ఈ యెరోబాముని శపించేశాడు దేవుడు. అతనిలో చెప్పుకోవడానికి మంచి అంటూ ఏమీ లేదు. అయితే మంచి లేనప్పుడు మాకు ఎందుకు చెప్తున్నా పాస్టర్ గారు వాళ్ళ గురించి అంటే సమాధానమ్మా మంచి లేనప్పుడు వాళ్ళ గురించి మాకు ఎందుకు చెప్తున్నావు పాస్టర్ గారు అంటే బుద్ధి కలగడానికై వీరిని గురించి బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెరోబాము నుండి మనం ఏం తెచ్చుకోవాలి? ఏమి నేర్చుకోవాలమ్మా? బుద్ధి. జ్యోతమ్మా నువ్వు మీ ఆయన బాగా కలిసిపోయారు. స్తోత్రం, మాకు వందనాలు, మీకు వందనాలు. మంచిగా చేసావు, మంచి పని చేసే తలే. బుద్ధి కలగడానికి మేము ప్రార్థన చేస్తున్నాం తల్లి, మేము ఆడుస్తున్నాం దేవుడి దగ్గర. మా ప్రార్థన దేవుడు విన్నాడులే. బుద్ధి కలగడానికి ఇవి రాయబడ్డాయి. యెరోబాములో నుంచి కూడా మనం బుద్ధి నేర్చుకుంటా వచ్చాం. రెండు వారాలు. తెలియకపోతే వెనక్కి వెళ్ళి మన ఛానల్లో వినండి తర్వాత, ఇంట్రెస్ట్ ఉంటే. ఇప్పుడు 3వది, ఈ యెరోబాము ఒకానొక రోజు ఏం జరిగిందంటే, ఒకసారి మరి ఆయన పైన ఉన్నాడు, ఉత్తర రాజ్యం అయింది, కింద దక్షిణ రాజ్యం దావీదు సంతానంది. ఆ పైన ఉన్నటువంటి యెరోబాము కిందన్న రాజు మీదకి యుద్ధానికి వచ్చాడు. ఇప్పుడు అందరు అన్నదమ్ముళ్ళే, అందరు రక్త సంబంధికులే, అందరు ఇశ్రాయేలీలే, అందరు బంధుమిత్రులే. ఏమమ్మా యుద్ధానికి బావచ్చా? బాగేనండి. రక్త సంబంధికుల మీదకి యుద్ధానికి బావచ్చానా? పోకూడదు. ఇక్కడ ఒక పాయింట్ రాసుకో. నీ మీదకి నీ అన్నదమ్ములు యుద్ధానికి వచ్చినా, తగులుకు వచ్చినా, అక్క చెల్లెలు యుద్ధానికి వచ్చినా, చిన్నమ్మ పెదమ్మలు నీ తగాదాలకు వచ్చినా, రక్త సంబంధికులు కనుక నీ మీదకి తగాదాకు వస్తే నోరు సైలెంట్గా క్లోజ్ చేసుకొని
వాళ్ళ ముందు నుంచి మనం మౌనంగా వెళ్ళిపోవాలా. క్రైస్తవులు రక్త సంబంధికులతో తగాదాలు పెట్టుకోకూడదు. ఇది దేవుడి నియమం. వాళ్ళకు బుద్ధి లేదు, వాళ్ళకి రక్షణ లేదు. వాళ్ళు నామకార్థ క్రైస్తవులు బిడ్డరా. కానీ నువ్వు నేను యేసు రక్తంలో కడగబడి కొంచెం లోతైన వర్తమానాలు విని దేవుళ్ళు బలపడ్డాం కాబట్టి నీ చెల్లెలు నీ మీదకి లేస్తే మౌనంగా వెళ్ళిపో, తప్పించుకొని. నీ అన్న నీ మీదకి లేస్తే వెళ్ళిపో, బాబాయి లేస్తే వెళ్ళిపో, తమ్ముడు లేస్తే వెళ్ళిపో. కర్రలు తీసుకొని కొట్టుకోవద్దు, అన్నదమ్ముడు కొట్టుకోవద్దు. కొట్టుకున్నారు, ఆమెనేమైంది? కూతురు పెళ్ళికో కొడుకు పెళ్ళికో మళ్ళీ కలుసుకోవాలా? కలుసుకుంటారా? కలుసుకోరా? అప్పుడు తగ్గిపోతారు. మళ్ళీ కూతుర్లు పెళ్ళిళ్ళప్పుడు కొడుకు పెళ్ళిళ్ళప్పుడు పోయి చెప్పుకుంటారు. మీకు విషయం తెలుసా? క్రైస్తవులో ఎట్లాంటి బేవార్స్ బ్యాచ్ ఉందంటే, క్రైస్తవుల్లో సురేఖ బేవార్స్ బ్యాచ్. ఎట్లాంటి బేవార్స్ బ్యాచ్ ఉందంటే, వాడు సచ్చినా కూడా నేను రాను, నా సావుకు వాడు రాకూడదు అని చర్చిలోకి వచ్చి బల్ల తీసుకునే వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈ మాటలు, వాడు సావుకు నేను రాను, నా సావుకి వాళ్ళు రాకూడదు చెప్పకూడదు. వాడికి నాకు పడదు, వాడు అంటే నాకు. అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, రక్త సంబంధికులు కూడా కోర్టు గొడవలు పెట్టుకొని పోలీస్ స్టేషన్లో తన్నుకొని ఎప్పటికీ కేసుల మీద తిరిగే క్రైస్తవులు లేరా? నా ప్రియమైన దేవుని బిడ్డ, ఒకే దేశం 2 భాగాలైంది. దేవుడు 2 భాగాలు చేశాడు. నిన్ను రాజుగా చేసింది ఆయనే, రెహబాం రాజుగా చేసింది ఆయనే. రెహబాం మీదకి యుద్ధంతో నీకేం పని? ఇది దేవుని రాజ్యం కదా. నువ్వు మళ్ళీ ఈయన యుద్ధం చేసి ఈయన జయించి ఇది కూడా కలిపేసుకుందామనే అంటే దేవుని మీద యుద్ధాన్ని నువ్వు వ్యతిరేకంగా మారట్లేదా? యెరోబామా, ఒరే బుద్ధి లేని యెరోబామా అని నేనే తిట్టేవాడిని. అప్పుడు ఎవరు అనలేదేమో. ఇప్పుడు ఏం చేశాడంటే, ఈ యెరోబాము అబీయా మీదకి యుద్ధానికి బయలుదేరాడండి. ఈ యెరోబాము అంటే ఇప్పుడు మన లీడరు, మనం చెప్పుకునే ఆయన హీరో ఆఫ్ ద స్టోరీ. ఈయన 8 లక్షల మంది సైన్యాన్ని తీసుకున్నాడు యుద్ధానికి. ఎన్ని లక్షల మంది? ఏదో పెట్టేవేదమ్మా, ఏదో పెట్టినవే ఏం లేదా? 8 లక్షల మంది సైన్యం పెట్టినప్పుడు చెప్తాను, నేను సంతోషిస్తా. 8 లక్షల మంది సైన్యాన్ని తీసుకొని యుద్ధాన్ని బయలుదేరాడు. ఎవరి మీదకి? దక్షిణ దేశం మరి రెహబాము కుమారుడైన అబీయా మీదకి బయలుదేరాడు. ఓకే. తర్వాత 8 లక్షల మంది బయలుదేరి దక్షిణ దేశం మీదకి యుద్ధానికి వచ్చి పంక్తులు తీరి యుద్ధానికి రెడీగా ఉన్నారండి. ఇక మరి ఇజ్రాయేలీలు అవతల నుంచి యుద్ధానికి వచ్చారు కాబట్టి వీళ్ళు యుద్ధం చేయకపోతే వీళ్ళ దేశం కూడా ఆక్రమించుకుంటారు. వీళ్ళు కూడా బయలుదేరారు. అబీయా కూడా సైన్యాన్ని తీసుకొని బయలుదేరాడు. ఇప్పుడు అబీయా సైన్యం ఎంతో తెలుసా? 4 లక్షల మంది. చెప్పండి, ఎన్ని లక్షల మంది? యెరోబాంకి 8 లక్షల మంది సైన్యం, అబీయాకి 4 లక్షల మంది సైన్యం. ఇప్పుడు యెరోబాం ఎక్కువ, అబీయా ఎక్కువ? యెరోబామే ఎక్కువ. 8 లక్షల మంది సైన్యం. ఒక్కొక్కరికి 2 చొప్పున ఉన్నారు వాళ్ళు. ఇద్దరిద్దరు కలిసి ఒకరిని కొట్టినా, ఇద్దరిద్దరు కలిసి ఒకరిని పొడిచినా ఏ సున్నామో లేదా లాస్ట్. ఇంకా ఈజీగా గెలిచేస్తారు. ఈజీగా గెలుస్తారు. ఆదివారం పూట నాకు ఫోన్ చేసే వాళ్ళ ఫోన్లు కాలిపోతాయి కదా, రెండోసారి చేయనాక. ఆదివారం పూట నాకు ఫోన్ చేస్తున్నారంటే ఏం చేయాలా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. సేవకుడు వాక్యం చెప్పేటప్పుడు చెప్పించాడంటే అవుట్ ఇంక అంతే. అందుకని సైలెంట్లో పెట్టుకుని, నేను కూడా సైలెంట్లో పెట్టుకుంటా. సైలెంట్లో పెట్టుకోండి మర్యాదగా మీ ఫోన్లు కూడా. నేను వాక్యంలో పడి మర్చిపోయినట్టున్నాను. ఎన్నిసార్లు చెప్పాలి చెప్పండి? ఆదివారం పూట ప్రార్థనలో ఉంటారే, చేయకూడదే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడ ఆపాను? ఫోన్ మళ్ళీ లాగేసింది. చెప్పు ఏందన్నా, ఎంతలే తప్పుడా? ఎక్కడ ఆపాం? 8 లక్షల మంది సైన్యం తీసుకొని యెరోబాము అబీయా మీదకి వచ్చాడు. అబీయా సైన్యం 4 లక్షల మంది. ఓకే. అవతల వాళ్ళు కొండ మీద, యువతల వాళ్ళు లోయలో మొత్తం నిలబడి యుద్ధానికి రెడీ అయిపోయారు. యుద్ధానికి రెడీగా ఉన్నారండి. అంతలో ఏం జరిగిందంటే, యెరోబాము మీదకి యుద్ధానికి వచ్చిన అబీయా లేదా యెరోబామే ముందు యుద్ధానికి వచ్చాడు. తమ కాపాడుకోవడానికి వచ్చినటువంటి అబీయా ఇప్పుడు యెరోబాముతోనూ ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఈ మాట ఏమని మాట్లాడుతున్నాడంటే, ఓ యెరోబామా, ఇశ్రాయేలులారా, ఉత్తర రాజ్యంలో ఉన్న వాళ్ళారా, నా మాట వినండి. మనమందరవి దేవుని బిడ్డలమే, మనమందరం రక్త సంబంధికులవి. మీరు మా మీద యుద్ధానికి వచ్చారా? మీరు మా మీద యుద్ధానికి రావడానికి కారణాలు ఏంటి? యెరోబామా, మా మీదకి యుద్ధానికి రావడానికి కారణం ఏంటంటే, నీకున్న 8 లక్షల మంది సైన్యాన్ని చూసుకొని నువ్వు గర్విస్తున్నావు. గొప్ప సైన్యం నా పక్షాన ఉందని సంతోషిస్తున్నావు నువ్వు. యెరోబామా, ఇశ్రాయేలులారా,
మీకున్న తోడు ఎవరో తెలుసా? యెరోబాము తమకు సొంతంగా తయారు చేసుకున్న దేవతలు. అనగా 2 బంగారు దూడలు మీకు కాపలా ఉన్నాయి, కాపుదలుగా తెచ్చుకున్నారు మీరు. 8 లక్షల మంది సైన్యం మీ బలం. 2 బంగారు దూడలు దేవతలుగా చేసుకొని యెరోబాము సృష్టించిన దేవతలు మీకు కాపుదలు. ఇప్పుడు అన్య దేశ జనముల ఆచారాల చొప్పున ఏమంటే యాజకుల్ని సొంతగా ఏర్పాటు చేసుకున్నాడు యెరోబాము. వాళ్ళే మీకు యాజకులు. వీళ్ళందరిని చూసుకొని మీరు ఇప్పుడు మా మీద యుద్ధానికి వచ్చారు. మేమెవరమో తెలుసా? చెప్తా ఈనో. ఈ మాటలు చెప్పిన తర్వాత మీకు ఇష్టమైతే నా మీద యుద్ధం రండి. మేమెవరమో తెలుసా? యెహోవా మాత్రమే మా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ ఇందాక చదివిన వాక్యంలో ఉన్న మాటలే. నేను చెప్పాలనుకున్న సబ్జెక్ట్ చెప్పాలి కాబట్టి టకటకటక వెళ్ళిపోతా. బాగా వినండి బిడ్డలారా. యెరోబాము 8 లక్షల సైన్యం నమ్ముకున్నాడు, బంగారు దూడల దేవతలు నమ్ముకున్నాడు, యాజకులు నమ్ముకొని ధైర్యంతో ఇప్పుడు దేవుని బిడ్డల మీదకి, దావీదు సంతానం మీదకి యుద్ధానికి వచ్చాడు. ఇప్పుడు దావీదు సంతానమైన అబీయా మాట్లాడుతున్నాడు, యెరోబామా మీకు 2 బంగారు దూడలే దేవుళ్ళు అయితే మేము యెహోవానే దేవుడుగా కలుగున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా మాత్రమే మా దేవుడు. కాకపోతే సైన్యంలో మీకంటే మేము చాలా తక్కువ. అయితే ఇంకో మాట చెప్తా ఈనో. మేము ముఖ్యంగా దేని బట్టి సంతోషిస్తున్నామంటే యెహోవా ఏర్పరచిన అహరోను సంతతి వారిని మేము యాజకులుగా కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా యాజకులు ఎవరు ఏర్పాటు చేశారు? దీవెనక మా యాజకులు ఎవరు ఏర్పాటు చేశారు? యెహోవా ఏర్పాటు చేశాడు. అహరోను సంతతి వారిని యాజకులుగా ఏర్పాటు చేశాడే, ఆ అహరోను సంతతి వాళ్ళే మాకు యాజకులు. ఇంకో మాట చెప్పంటావా? యెరోబామా లేవీలు చేయవలసిన పనిని మాకు లేవీలే చేస్తున్నారు. నీలాగా డూప్లికేట్ యాజకులు కదా మాకు. నీకు ఎవరు నచ్చితే వాళ్ళు యాజకులుగా పెట్టుకున్నావు, నీకు ఎవరు నచ్చితే వాళ్ళని పూజారి చేసుకున్నావు. మేము అట్ట కాదు. దేవుడు నియమించిన లేవీలు, వాళ్ళకి నియమించిన పనులు లేవీలే చేస్తున్నారు మాకు. మేము దేవుని మార్గము అనుసరిస్తున్నాం, మీరు అనుసరించట్లా. 8 లక్షల సైన్యాన్ని చూసుకొని మీరు అతిశయిస్తున్నారు, మీ బంగారు దూడలను అతిశయిస్తున్నారు. మేము అట్ట కాదు. మాకు దేవుడి అధిపతి, దేవుడు నియమించిన యాజకులు మా పక్షాన ఉన్నారు. వారు కూడా అహరోను సంతతి వారే మాకు యాజకులుగా ఉన్నారు. ఆ తర్వాత మా లేవీలు ఏం చేస్తున్నారు? ఇదంతా మీకు ఏం చెప్తున్నానంటే ఇది చెప్పేసి అంశం చెప్తా మీకు. ఇది చెప్పేసి అంశం పేరు చెప్తా. దయచేసి గెడ్డాల కింద స్టాండ్లు పెట్టబాకండి, సూపులతో గుచ్చి చంపబాకండి. మనం స్టార్ట్ చేసి ఇంకా ఎంతో పాపను అడగతానులే, నేను పెట్టుకోవాలా. ఇంకా అరగంట కూడా అయినట్లేదు నాకు తెలిసి వాకింగ్ స్టార్ట్ చేసి. అప్పుడే మీరు సూపులతో చంపితే అహరోను నా పైకిలే ఏం కాదు, కానీ కష్టపడ్డారులే. నయమక్క బాగుండవా? వినండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అల్లోలుయా అన్నారా? హల్లెలూయా అన్నారా? చాలేవయ్యా అని అంటారు. ఇంకా 5 నిమిషాలకి నాకు అర్థమైంది. చెప్పిందాక వదలను మిమ్మల్ని, ఏమైనా అనుకోండి. ఎక్కడ దాకా వచ్చాం? అబీయా రాజు చెప్తాను యెరోబాముతో, యెరోబామా నువ్వు అతిశయించేది వేరు, మా అతిశయం వేరు. మాకు దేవుడు నియమించిన యాజకులు మా పనులు చేస్తున్నారు. మా దేవుడు నియమించిన లేవీలు ఏం పనులు చేస్తున్నారు తెలుసా? నంబర్ 1, ఉదయాస్తమయముల యందు దహన బలులని సమయానికి అర్పిస్తున్నారు మా యాజకులు. దేవుడు చెప్పాడు దహన బలు అర్పించాలి ఉదయం సాయంత్రం. ఖచ్చితంగా మా లేవీలు, మా యాజకులు దహన బలు చెల్లిస్తున్నారు. రెండోది, సుగంధ ద్రవ్యములతో ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం మా దేవుని మందిరంలో ధూపం వేస్తున్నారు మా యాజకులు. మీ క్రమం లేదు అసలు. మీ యాజకులు డూప్లికేట్ యాజకులు కదా. మీకేముంది? మాకైతే లేవీలు చేయవలసిన పని లేవీలే చేస్తున్నారు. ప్రతి ఉదయాన సాయంత్రం దహన బలులు, ప్రతి ఉదయాన సాయంత్రం సుగంధ ద్రవ్యములతో ధూపం వేస్తున్నారు. అంత మాత్రమే కాదు, మా లేవీలు ప్రతిరోజు ఆయన సన్నిధిలో పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు చేసి పెడుతున్నారు మా లేవీలు. అవును, కానీ యుద్ధానికి వచ్చినోడు కత్తి పట్టుకొని పోవాలి యుద్ధంలోకి. ఈ మాటలు ఎందుకు? పెట్టు మైదా పెట్టావా? పెట్టు. అదిగో మా యాజకులు, అదిగో చూడు. మా యాజకులు సన్నిధి బల్ల మీద, పవిత్రమైన బల్ల మీద రొట్టెలు ప్రతిరోజు తయారు చేసి పెడతారు. యుద్ధానికి వచ్చినోడు కత్తి పట్టుకొని పోయి నరకాల, పొడవాల. ఈ మాట ఎందుకనా అంటే ఇప్పుడు దావీదు సంతానమైన అబీయా
ఈ యుద్ధంలో గెలవబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెరోబాము మటాష్ అవ్వబోతున్నాడు. ఇప్పుడు యెరోబాము మటాష్ అవ్వబోయే ముందు మేము ఎందుకు జయిస్తున్నామో చెప్తున్నాడు అన్నమాట ఈ మాట. ఇప్పుడు మీకేంది చెప్పాను? బుద్ధి తెచ్చుకోవడానికి. ఏమని? మన పక్షమందు కూడా దేవుడు సిద్ధపరచిన ఏర్పరచుకున్న యాజకులు ఉంటే ఆశీర్వాదం. ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదం అంతే నీ జీవితంలో. అది నీకు అర్థం అవ్వాలని ఎన్ని చెప్తున్నా. యుద్ధానికి పోయేవాడు కత్తి పుడుకుపోయి పొడవకుండా ఇవన్నీ చెప్తున్నాడు. మా సేవకులు ఉదయాన సాయంత్రం దహన బలు చెల్లిస్తారు. మా లేవీలు ఉదయాన సాయంత్రం సుగంధ ద్రవ్యములతో ధూపం వేస్తారు. మా సేవకులు ప్రతిరోజు పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు చేసి పెడతారు. మా సేవకులు దీపస్తంభం పెట్టుమా, దీపస్తంభం మీద దీపస్తంభాన్ని ప్రమిదలని ముట్టిస్తారు. అవి చూడు, ప్రతిరోజు దీపాలు వెలిగిస్తారు. ప్రతి రాత్రి మా యాజకులు దేవుని మందిరంలో ఈ దీపాలు ముట్టిస్తారు. ఇంకో విషయం తెలుసా? మా యాజకులు, మా దైవజనులు, మా లేవీలు మేము యుద్ధానికి పోయేటప్పుడు మా శత్రువుల గురించి బూరలు ఊది మమ్మల్ని ధైర్యపరుస్తారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మా పక్షంగా బూరలు ఊదునట్టి యాజకులు మాకు ఉన్నారు. ఇట్లాంటి క్రమాలు కలిగిన స్థితిలో మేము నమ్మకంగా దేవుడు చెప్పిన ప్రతి పని నెరవేరుస్తున్నాం. మీరైతే దూడలు పెట్టుకొని దేవతలను పెట్టుకొని యెహోవాను విసర్జించారు. యెహోవా దేవుడిని వద్దనుకున్నారు. ఏమన్నా బయట ఉన్నా కూడా మైండ్ ఇక్కడే ఉండాలా. ఇజ్రాయేలీలు ఉత్తర రాజ్యం, మీరేమో యెహోవాను విసర్జించి అన్య దేశ జనముల ఆచారాలు తెచ్చిపెట్టుకున్నారు. మేమైతే మన దేవుడు నియమించిన కట్టడలన్నిటిని అనుసరించి నడుస్తున్నాం. మా కొరకు యాజకులు సిద్ధంగా ఉన్నారు. అందుకని ఆయన ఏమంటాడంటే, మీరు యుద్ధానికి వచ్చింది మా మీద కాదు, మన దేవుడిన యెహోవా మీదకే మీరు యుద్ధానికి వచ్చారు. మీరు యుద్ధము చేసినా మీరు పొర్రపాటున జయము పొందనే. ఆ మాట ఉందా? చదివాం కదా ఇందాక. ఎన్నో వచ్చిన అది 12వ వచనం. ఎన్నో అధ్యాయమ్మా? 13వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాలు 13, 12 చూడండి. అమ్మ చదవాల. ఏంతలే ఎక్స్ప్రెస్ లాగా పోతుండవు. పెట్టావా? అదిగో, ఇశ్రాయేలు వారలారా, లాస్ట్ లైన్. ఇశ్రాయేలు వారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినను మీరు జయమొందరు. మేము దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాం కాబట్టి మా పక్షాన దేవుడు ఉన్నాడు. అబ్బా, ఇంకో మాట కూడా ఉంది అక్కడ. దేవుడే మాకు అధిపతి అనే మాట చూడు. 11వ వచనమా? దాంట్లోనేనా? అదిగో 12వ వచనం స్టార్టింగ్. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. బామో, నువ్వు యుద్ధానికి వచ్చేది మా మీద కాదు, మాకు తోడై అధిపతిగా ఉన్న మా దేవుని మీద, మన దేవుడి మీదకి వస్తున్నావు. యెహోవా మీద యుద్ధానికి వచ్చేవేంట్రా? ఒరే, నువ్వు జయించలేవురా అని మంచిగా చెబితే ఆయన పక్కన పెట్ట రారా చూసుకుందాం అన్నాడు. ఏమన్నాడు యాకోబనా? సోది మాటలు, సోది వాక్యం. ఇశ్రాయేల్ పాస్టర్ ఊరికి సోది వాక్యం చెప్తాడు 24 గంటలు. అదే టీవీ దగ్గరికి వెళ్ళి 1050 క్రీస్తుకు పూర్వం 332 ఎవడికి కావాలి? ఇవన్నీ ఆదాము అవ్వ రెండు అయిపోవాలంతే. ఇస్సాకు, అబ్రాము, కేతూరా, పిల్లలు, ఇష్మాయేలు, ఏసయ్య, మత్తయి, దోనె, పడవ, నీళ్లు, పేతురు, ఇయే మనకు కావాల్సింది. లోతుల్లోకి పోతే జాంతనై మనకైనా కుదరం అదంతా. అదేమంటే ఒక బోర్డులో పెట్టాడు, పైకి లేసి అదే ఊరికి అడగ పోతుంటాడు. ఇది 230, 252, 4 ఎన్ని అవసరం మాకు అని అనుకున్నారా? ఇంకా లోతుల్లోకి వెళ్ళడం యేసునామములో బండి రాబోయే రోజుల్లో. అందరం మర్యాదగా నోట్సులు కొనుక్కోండి. రోషం ఉంటే, సిగ్గుంటే, శరం ఉంటే మీ కొడుకుల దగ్గర పలకలు తెచ్చుకొని నేర్చుకోండి యేసునామములో. సమాధానమ్మా? సార్, ఇంత ఘోరంగా తిడతారా పాస్టర్లు? తిడతా. మీ కూతురు దగ్గర, కొడుకుల దగ్గర పలకలు తెచ్చుకొని నేర్చుకోండి, కాగుణితాలు నేర్చుకోండి, బైబుల్ చదవండి. నీ వాక్యమే నా పాదాలకే చెప్పు నీ వాక్యమే నా పాదాలకే దీపం, అదే నా త్రోవకి వెలుగు. వాక్యము లేకపోతే ఖచ్చితంగా పడిపోతావు పాపంలో. బిడ్డ నీ ఇష్టం ఇంకా. కాబట్టి గుండెల్లో సేవ్ చేసుకోండి. రాసి ఉంటే బిడ్డల దగ్గర నోట్స్లు తెచ్చుకొని చదువుకోండి. 3 నెలల కల్లా మీరు వాక్యం కంఠపాఠంగా చదవగలుగుతారు. మీరు ఇంట్రెస్ట్ ఉంటే. యేసునామములో ఆ ఉద్యమం, ఆసక్తి మీ గుండెలో దేవుడు పోయును గాక. 3 సవర్లు కొన్నాను, ఇంకొక 2 సవర్లు కొనాలా? ఇది కాదు మనకు కావాల్సింది. 3 నెలల్లో వాక్యం చదవాలా? ఇది మనకు ఉండాల్సింది. ఇది ఇప్పుడు 50,000 ఆ బ్యాంకులో వేసి ఒక 20,000 చూసుకున్నామంటే ఇంకొక బండి కొనుక్కోవచ్చు. ఇది కాదు. దానికంటే ముఖ్యంగా 3 నెలల్లో నేను వాక్యం చదవాలా. ఇదే యెహోవా యందు ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో వారు అన్ని విషయాల్లో దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
8 లక్షలు కారు కొనాలంటే నేను ఎంత ఎన్ని సంవత్సరాలు దాచిపెట్టాలన్నా? ఎన్ని సంవత్సరాలు దాచిపెడితే 8 లక్షలు అవుద్ది అంటే మీరంటే పాస్టర్ గారు కాబట్టి మీకు ఇస్తారులే, మాకు ఎందుకు ఇస్తారు? దేవుడు పక్షపాతం లేనివాడు. ఆయన ఎవరికైనా ఒకటే న్యాయం చేస్తాడు. ఆమె అని చెప్పు గట్టిగా. పాస్టర్లు కాబట్టి ఒక న్యాయం ఇస్తా ఉండదు. నువ్వు పవర్ఫుల్గా నిలబడి దేవుని కోసం నీ కొరకు రాజ్యాలు కదిలిస్తాడంతే. బైబిల్ ఒక మాట రాయబడింది, పాపాత్ములు సంపాదించే ఆస్తిని నీతిమంతుల చేతుల్లో పెడతాడంట దేవుడు. ఎవరు సంపాదించే ఆస్తి? పాపాత్ములు సంపాదించే ఆస్తి నీతిమంతులకు అప్పగిచ్చేస్తాడంట. నువ్వు నమ్మకంగా నిలబడ్డావా? వేరే వాళ్ళు కట్టిన ఇళ్ళని నీ చేతిలో పెట్టేస్తాడు యేసయ్య. ఆమె అని చెప్పు. నువ్వు నమ్మవలే. నువ్వు నమ్మితే ఆమె అని చెప్పవా? నమ్మిన ఎడల నువ్వు దేవుని మహిమనే. ఇశ్రాయేలు అరణ్యయాత్ర పూర్తయిపోయిన తర్వాత అక్కడ పోయి ఇల్లు కట్టుకున్నారా? ఆల్రెడీ కట్టిన ఇళ్లలో కాపురం ఉన్నారా? బైబిల్ ఏమో తెలుసా? కట్టని పురములను దేవుడు వాళ్ళకి ఫ్రీగా ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నాటని ద్రాక్ష తోటలు, తవ్వని బావులు, పొలాలు, స్థలాలు ఒక్కసారిగా వాళ్ళ నెత్తి మీద కుమ్మరించాడు దేవుడు. 2 ఎకరాలు కొనాలంటే మనం ఏడ కొంటాం? ఒక బిడ్డ వస్తాడు, మనకు రాసి ఇచ్చేస్తాడు యేసునామాలు అంతే. ఆమె చెప్పు. ఆల్రెడీ చందన కలగొడు వచ్చేసింది. మాగుంట లేఅవుట్లు ఇస్తున్నారంట మనకి. అది మామూలు, ఇంకా మామూలా? మాగుంట లేఅవుట్ అంటే ఏంది? లక్షాది కోటీశ్వర్లు ఉండే ఏరియా ఆడిస్తున్నారంట. నాకు చెప్పాడు, మనం నమ్మటమే మనం అంతే. ఒక ధనవంతుడు వచ్చాడంట మన సంఘానికి, మొత్తం ఇంచుమించుగా 6 ఎకరా ఉందంట ఆ స్థలం. అయ్యా ఆల్రెడీ బిల్డింగ్ కూడా కట్టేసి ఉందంట, పూత పనులు కాలేదంట, కాస్త పాతగా ఉందంట, దేవుని మందిరికి రాసి ఇచ్చేశారంటమ్మా. ఆల్రెడీ కళల్లో మన బిడ్డలు చూపిస్తున్నాడు, మనం నమ్మకపోతే అట. మాగుంట లేవటో సుబ్బారావు లేవటో ఏదో ఒకటి, ఈ 2 ఎకరాలు మాత్రం రావాలి, వచ్చి తీరాలి. మనం కొనే పని లేదు, మొత్తం ఫ్రీగా వస్తుంది. నమ్మితే యేసయ్య గట్టిగా సపడ కొడతా. స్తోత్రాలు చెప్పు. కొట్ట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాస్టర్ గారు మీరు చెప్తుంటే మళ్ళీ హుషారుగా ఉంటుంది, కానీ బయటికి పోతే మాత్రం మళ్ళీ మర్చిపోతున్నామండి. హుషారు రావట్లేదు నాయన మాకు. అక్క ఎందుకు రాదు? ఇప్పుడు చూడండి, 8 లక్షల మంది సైన్యం, ఈయనకి 4 లక్షలు. మంచిగా చెప్తున్నాడు, ఒరే మేము దేవుని క్రమాలలో ఉన్నాం, దేవుడు అనుగ్రహించిన యాజకులే మా పక్షాన ఉన్నారు. ఒరే ప్రతిరోజు మా యాజకులు క్రమంగా ఉన్నారా? అసలు యెహోవాయే మా పక్షాన ఉన్నప్పుడు నువ్వు యుద్ధానికి వస్తే దేవుడి మీదకి వస్తున్నావు. యెహోవాతో యుద్ధము చేసి జయము పొందిన వీరుడు శూరుడు భూమి మీద ఎంతవరకు ఉనికిలోకే రాలా. యుద్ధం తర్వాత ఏం రా చూసుకుందాం, వచ్చా చూసుకుందాం అన్నాడు. ఇక అందరూ యుద్ధానికి కలబడ్డారండి. ఇప్పుడు పెట్టి మా 13వ వచనం పెట్టు. 13వ వచనం. ఇంకా ఈ యెరోబాము ఏం చేశాడంటే, చూడండి, యెరోబాము వారి వెనకటి భాగమందు మాటుగాండ్రను కొందరిని ఉంచి సైన్యము యూదా వారికి ముందును మాటుగాండ్ర వారికి వెనకను ఊడినట్టు చేశాను. ఇక్కడ ఆగండి, ఒకసారి తల్ల పైకెత్తిన సార్ చూడండి. ఇప్పుడు 4 లక్షల మంది ఉన్నారా? ఈ 4 లక్షల మంది తక్కువ కదా, వాళ్ళు 8 లక్షల మంది. యెరోబాము ఏం చేశాడంటే, ఒక 4 లక్షల మందినేమో సైన్యానికి ఎదురుగా పెట్టాడు. సైన్యానికి ఎదురుగా అంటే వీళ్ళు ఇక్కడ నిలబడారా 4 లక్షల మంది, అవతల పక్క అబీయ సైన్యం ఉంది. ఓకే, ఇప్పుడు ఈ మిగతా 4 లక్షల మంది ఏం చేశాడంటే వాళ్ళ వెనక్కి పంపించాడు. వాళ్ళ వెనక్కి పంపించాడు. అంటే ఈ పక్క యెరోబాము సైన్యం, వాళ్ళ వెనక యెరోబాము సైన్యం. అంటే ఒక మాట చెప్పాలంటే అబీయ సైన్యాన్ని రౌండ్ వేసారు అనమాట. వెనక్కి తిరిగిన శత్రువులే, ముందుకు వెళ్ళిన శత్రువులే. వెనక 4 లక్షల మంది, ముందు 4 లక్షల మంది. ఎక్కడ జయిస్తారు? అసలు ఇంపాసిబుల్. మాటుగాండ్రను చుట్టూ పెట్టాడు అంతే. ఇప్పుడు చూడండి, ఇజ్రాయేలీలు లేదా యూదావారు ఏం జరిగింది? ఎన్నో వచనం? 14వ వచనం. యూదావారు తిరిగి చూచి, అంటే అబీయ సైన్యం తిరిగి చూచి, యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్టు తెలుసుకుని యెహోవాకు ప్రార్థన చేసి రే. సపలు కొట్టండి ఆ మాట. సపలు కొట్టి దేవుడికి స్తోత్రం కలుగును గాక. శత్రువులు తమకు ముందు వెనక ఉన్నారని తెలుసుకొని ఓరే ఆయన అయిపోయారు నాతాడు అన్లా వాళ్ళు భయపడలా. వాళ్ళు ఏం చేశారంటే అందరు కలిసి ఏం చేశారు? యెహోవాకే ఏం చేశారు? ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత వారికి దేవుడు నియమించిన యాజకులు బూరలు ఊదారంట. ఉన్న మాట ఉంది అక్కడ, ఉన్న మాట ఉంది భయం మీరు. యెహోవాకు ప్రార్థన చేసిరి, యాజకులను బూరలు ఊదిరి. నీ కుటుంబం పక్షాన బూరలు ఊదే యాజకుడు ఉంటే ఏం జరగద్దో ఇప్పుడు చూడు. నెక్స్ట్ ఎన్నో వచనం? 15వ వచనం. అప్పుడు యూదావారు ఆర్భటించిరి,
మొదట ప్రార్థన చేశారు అందరు కలిసి కన్నీళ్లతో, రెండోది యాజకులు బూరలు ఊదారు. ఇప్పుడు ధైర్యం తెచ్చుకొని ఏదైతే అవద్ది, మా దేవుడు మా పక్షం ముందున్నప్పుడు జయం మాకు ఎవరికి పోద్ది? వాళ్ళు 8 లక్షల మంది ఉన్నా పర్వాలే, వాళ్ళ ఆయుధాలతో మనకు పనిలే, మన దేవుడే మన కోసం గొప్ప కార్యం చేస్తాడు. ఒకప్పుడు గొల్యాతు విషయంలో దావీదుకు చేయలేదా? ఒకప్పుడు ఫిలిస్తీన్ విషయంలో దావీదుకు చేయలేదా? మనకెందుకు చేయడని శ్వాసం ఉంచి ఆర్భాటంగా కేకలు వేసి పరిగెత్తారండి వాళ్ళ మీదకి. ఆ 8 లక్షల మంది మీదకి 4 లక్షల మంది పరిగెత్తారు. వాళ్ళు పరిగెత్తుతూ ఉండగా, అదిగో వాళ్ళు పరిగెత్తుతూ ఉండగా యూదా వారు ఆర్భటించినప్పుడు యెరోబామును ఇశ్రాయేలు వారందరూ అబీయా ఎదుటను యూదా వారి ఎదుట నిలువలేకుండానట్లు దేవుడు వారిని మొత్తినందున, మొత్తింది ఎవరు? దేవుడు. యుద్ధం చేసింది వాళ్ళు కాదు, వాళ్ళ పక్షమందున్న దేవుడే యెరోబాము సైన్యాన్ని మొత్తినందున ఇశ్రాయేలు వారు యూదా వారి ఎదుట నుండి పారిపోయిరి. 8 లక్షల మంది సైన్యం 4 లక్షల మంది ముందు నిలవలేక ఏమైపోయారు? పారిపోయారు. ఒరే 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 బావా, ఒరే నాకు ఇద్దరు కూతురు ఇప్పుడే పెళ్ళైంది, ఇప్పుడే పెళ్ళైందిరా, ఎలా ఏందిరా ఒరే మనం 8 లక్షల మంది రా, ఏమైందిరా మీకు? పరిగెస్తా, బతుకుంటే ఉప్పు ఉంటే ఉప్పుగా ఏమి 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 అయిపోయాం, చచ్చిపోయి అవుట్ వస్తాం. మనం ఎంతమంది ఉన్నాం కదరా. వరే వాడు ముందుగా మంచిగా చెప్పాడు, మా పక్షం మందు దేవుడు ఉన్నాడు, మర్యాదగా చెంపలు వాసిపోతాయిరా, ఆయనతో పెట్టుకుని బతుకుని ఇంతవరకు లేడు అని ఒరే చెప్పినప్పుడు వినపలే బావా రే బావా, అంత బాగా వినపలే. మెంటలోడ్రా, దూడం చేసుకుంది వరద ఇచ్చేవాడికి ఏం తెలుస్తుందిరా, మైండ్లో మట్టి ఉందిరా, మైండ్లో అయిపోయారా మనం ఈరోజు పరిగెత్తా అని 8 లక్షల మంది కలవరపడిపోయి పరిగెస్తున్నారంట, పారిపోతున్నారంట. వాళ్ళు పారిపోవడానికి కారణం ఏంటంటే దేవుడు వారిని మొత్తాడు. యాజకులు మన పక్షమందు ప్రార్థన చేసే సైన్యం అనుకుంటే నీ మీదకి వచ్చే ఏ శత్రునైనా దేవుడే మొత్తుతాడే. యేసునామములో పోరాడేది దేవుడు కానీ మనం కానే కాదు. బిడ్డ, నీ పిల్లలకు ఉద్యోగం లేదు కదా, నువ్వు కలుగున్న దైవజనులు అహరోను సంతతి వారైతే, నీవు కలుగున్న సేవకుడు, నువ్వు కలుగున్న సంఘం దేవుడు కోరుకున్న సేవకుడు సంబంధించింది అయితే, వారు నీ కోసం బోరలు ఊదినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, కన్నీళ్ళు విడిచినప్పుడు నీ కుమారుడి పక్షాన యెహోవా దేవుడు రంగంలోకి దిగి నీ బిడ్డల్ని దేవుడే స్థిరపరుస్తాడు యేసునామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. ఆ తర్వాత ఏం జరిగింది? ఎన్నో వచనం? 16వ వచనం. ఇశ్రాయేలు వారు యూదా వారి ఎదుటి నుండి పారిపోయి దేవుడు వారిని యూదా వారి చేతికి అప్పగించినందున అబీయాయును అతని జనులను వారిని ఘోరంగా సంహరించిరి. ఇశ్రాయేలు వారిలో అనగా యెరోబాము సైన్యంలో 5 లక్షల మంది పరాక్రమశాలులు హతులైరి. ఒకే రోజు అబీయా సైన్యం ఈ బేవార్సి బ్యాచ్ని 5 లక్షల మందిని చంపేశారు. 5 లక్షల మంది. మామూలుగా 8 లక్షల మంది 4 లక్షల మంది చంపేయాలి లెక్క. అట్లాంటిది బేవార్సి బ్యాచ్ కదా, దేవుడు లేడు వాళ్ళకి, దేవుడు లేని వాళ్ళందరూ బేవార్సి బ్యాచ్. ఈ బేవార్సి బ్యాచ్ని దేవుడు వీళ్ళకి అప్పగిస్తే 5 లక్షల మందిని చంపేశారు ఆ రోజండి, హతులైపోయారు. ఆ తర్వాత చూడండి ఎంత బాధాకరం మాట. ఆ తర్వాత చూడండి, ఈ ప్రకారం 18వ వచనం, ఈ ప్రకారం ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి కానీ తర్వాత యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందిరి. అబీయా యెరోబామును తరిమి బేతేల్ని దాని గ్రామాలన్నింటినీ, యెషానాను దాని గ్రామంలో, ఎఫ్రోను దాని గ్రామంలో పట్టుకొనిను. 20వ వచనం చూడండి, అబీయా బ్రతికిన కాలమున యెరోబాము మరలా బలము పొందలేదు. అబీయా బ్రతికిన కాలం అంతా ఈ యుద్ధం తర్వాత యెరోబాము ఇంకెప్పటికీ బలం పొందలేదంట, తగ్గిపోయాడు. ఇంకా తర్వాత కొంతకాలానికి యెహోవా అతనిని మొత్తినందున అతడు మరణమొందెను. దేవుడే లాస్ట్కి యెరోబాముని ఒక్క కుంఫు షాట్ కొట్టి యెరోబాముని దేవుడే కూర్చోబెట్టాడు ఇక గమ్ముగా. యెరోబామును దేవుడు మొత్తినందున అతడు చనిపోయాను. ఆ కాలమందు ఇశ్రాయేలీయులు తగ్గిపోయారు, యూదా వారు ప్రబలారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు యుద్ధంలో ఎవరు జయించారమ్మా? ఎవరు జయం పొందారు? 8 లక్షల మంది కలిగిన యెరోబామా, 4 లక్షల మందిని కలిగిన అబీయా సైన్యం జయించింది. 8 లక్షల మందిలో 5 లక్షల మంది చనిపోయారు ఆ రోజు. 3 లక్షల మంది మిగిలేరు.
గట్టుకు ఒకరు పొట్టకొకరు చెట్టుకు ఒకరు ఎదిరిపోయి జీవితంలో ఊపిరుంటే ఇక మరలా ఎప్పటికీ దావీదు సంతానం మీదకి యుద్ధానికి పోకూడదు అనుకొని యెరోబాము గడగడ వణిగిపోయి ఇంట్లో మంచం మీద పడుకుంటే కొన్ని రోజులు కొంతకాలానికి దేవుడే మొత్తి చనిపోయేటట్టుగా, యెరోబాము చచ్చిపోయేటట్టుగా దేవుడు చేశాడని మనం బైబిల్లో చదివాం. వీళ్ళ యెరోబాము చనిపోయిన తర్వాత అతని కుమారుడైన నాదాబుని, యెరోబాము కుమారుడైన నాదాబుని రాజుగా చేశారని అక్కడ రాయబడింది. వచ్చే వారం మనం ఆ నాదాబు గురించి కూడా ధ్యానం చేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు అంశం పేరు రాసుకోండి. ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్న అంశం ఏంటంటే దైవ సేవకుల ప్రాముఖ్యతను మరువని విశ్వాసులు. అది రాసుకోండి అక్కడ. దైవ సేవకుల ప్రాముఖ్యతను మరిచిపోని విశ్వాసులు. ఆ విశ్వాసుల్లో నువ్వు నేను ఉండాలి. దైవజనుల ప్రాముఖ్యతను మరువని విశ్వాసిగా నీవు ఉండాలి. ఈ రోజున దైవజనుల యొక్క ప్రాముఖ్యత గుర్తెరిగిన విశ్వాసిగా బ్రతికితే యెరోబాము ఓడిపోయినట్లుగా నువ్వు ఓడిపోవు. యెరోబాము పోగొట్టుకున్నట్టుగా నువ్వు పోగొట్టుకోవు. యెరోబాము కోల్పోయినట్లుగా నువ్వు కోల్పోవు. యెరోబాము దూడలను నమ్ముకున్నాడు, దేవతలను నమ్ముకున్నాడు, సొంత పూజారులను నమ్ముకున్నాడు, 8 లక్షల మంది సైన్యాన్ని నమ్ముకున్నాడు, యుద్ధాయుధాలు నమ్ముకున్నాడు. అబీయా దేవుని నమ్ముకున్నాడు. బిడ్డ, అబీయా నమ్ముకుంది దేవుడు నియమించిన అహరోను సంతతికి చెందిన యాజకులు నమ్ముకున్నాడు. ఈరోజు దేవుడు మనందరితో ఏం మాట్లాడుతున్నాడంటే దైవ సేవకుల విలువను గుర్తుపట్టండి, దైవ సేవకుల ప్రాముఖ్యతను గుర్తుపట్టండి, దైవ సేవకుల యొక్క అవసరత మీకు ఎంత ఉందో మీరు గుర్తుపట్టాలి ఈరోజు అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. ఈరోజు ఎందుకు ఈరోజు ఈ వాక్యం నేను రాసుకొచ్చానంటే ఈ రోజుల్లో చాలామందికి పాస్టర్ల విలువ తెలియట్లా, దైవజనుల విలువ ఈరోజు చాలామందికి తెలియట్లా. ఏంది ఆయన ఆదివారం వాక్యం చెప్తాడు అంతే, వెళ్ళామా ప్రార్థన చేసుకున్నామా, రెండు పాటలు విన్నామా, పాటలు పాడామా, ఆరాధన చేస్తాడు, 2 మాటలు అంటే మళ్ళీ వచ్చేస్తాం, మళ్ళీ వచ్చి ఆదివారం అంతే. పాస్టర్ అంటే వాక్యం చెప్పేదానికి అంతే కదా. కొంతమందికి దైవజనులు వాక్యం చెప్పేదానికే అనుకుంటారు. ఇట్లారా దైవజనుల ద్వారా ఎన్ని మేలులు దేవుడు మీకోసం దాచిపెట్టాడో మీరు గుర్తుపెట్టుకోవాలి. నన్ను నేను గొప్ప చేసుకోవడానికి నేను ఈరోజు ఈ వాక్యం చెప్పట్లా. నేనే కాదు, ఈ నెల్లూరు సిటీలో దేవుడు పిలుచుకున్న సేవకులు 10 సంఖ్యలో ఉంటారు. ఆమె చెప్పండి గట్టిగా. మన జిల్లాలో, మన రాష్ట్రంలో ఎందరో దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులు ఉన్నారు. ఆయన పిలుపులో ఉన్న సేవకుల యొక్క ప్రాముఖ్యతను నువ్వు గుర్తిరిగితే, మరిచిపోకుండా ఉంటే యాజకుల వలన కలిగే ప్రతి ఆశీర్వాదాన్ని ఈరోజు నువ్వు చూస్తావు. నీ కుటుంబంలో కూడా దైవజనుల మూలంగా కలిగే ఆశీర్వాదములను అనుభవించుదువుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, నంబర్ 1 ఇప్పుడు నేను మీకు ఏం చెప్తానంటే దేవుడు మీకు అనుగ్రహించిన దైవజనులకి కొన్ని కార్యక్రమాలు, కొన్ని అలవాట్లు ఉండాలి. ఇందాక అబీయా చెప్పాడు మా సేవకులు ఏమేం చేస్తారో చెప్పాడు. మనము ఈరోజు నేను మీ సేవకుడిగా నేను, ఇంకా అనేక మంది సేవకులు పట్టణంలో ఉన్నారు, రాష్ట్రం అంతా ఉన్నారు. ఈ లైవ్ చూసేవాళ్ళు కూడా దైవజనులు చూస్తుంటారు అప్పుడప్పుడు. దైవజనులు ఎలాంటి వారుగా ఉంటే మీకు ఆశీర్వాదం, దైవజనులు ఎలాగుంటే మీకు దీవెన, అది మీరు గుర్తుపెట్టి ఉండాలి. అది చెప్తా. ఫస్ట్ నంబర్ 1, దేవుడు ఏర్పరిచిన లేవీలు, దేవుడు ఏర్పరిచిన అహరోను సంతతి వారు ఏం చేయాలంటే ప్రతి ఉదయాన ప్రతి సాయంత్రం దహన బలులు చెల్లిస్తూ ఉండాలి. అటువంటి దైవజనుడు నీ కుటుంబంలో ఉంటే, నీకు సేవకుడిగా ఉంటే నీకు ఆశీర్వాదం. అంటే దహన బలు చెల్లించడం ఏంటి పాస్టర్ గారు? రాసుకోండి. దానికి ఏం రాసుకోవాలంటే ప్రతి ఉదయాన ప్రతి సాయంత్రం, అంటే సమయమందు కానీ అసమయమందు కానీ దేవుని సేవలో కష్టపడే సేవకుడుగా ఉండాలా. దేవుని సేవలో సమయం చూడకుండా కష్టపడేవాడు మీకు సేవకుడిగా ఉంటే మీరు వేసే ప్రతి అడుగు నేతిలో పడుతుంది యేసు నామములో. 2, సుగంధ ద్రవ్యములతో ధూపం వేసేవాళ్ళు మీకు సేవకులుగా ఉండాలా. ఉదయాన సాయంత్రం సుగంధ ద్రవ్యములతో ధూపం వేయాలి. అనగా ప్రతి ఉదయాన ప్రతి సాయంత్రం, అనగా క్రమమైన ప్రార్థనా జీవితం కలిగిన సేవకులు మీకు సేవకులుగా ఉండాలా. ఏందో సార్ మా పాస్టర్ ఎప్పుడు ప్రార్థన చేసాడు మాకు కనపడ్డు, మా పాస్టర్ ఎప్పుడు చూసినా డబ్బులు ఇండి అనే వాక్యం చెప్తాడు, కానీ
ప్రార్థన చేద్దాము, మీ గురించి ప్రార్థన చేస్తామని ఒక్క మాట కూడా అన్నాడు సార్ అని చెప్తుంటారు కొంతమంది అక్కడక్కడ. అంటే నేను పెద్ద వీరుణ్ణి శూరుని నేను చెప్పట్లేదు, నేను కూడా కొన్ని నేర్చుకోవాలి దీంట్లో. ప్రతి ఉదయాన ప్రతి సాయంత్రం ఏ సేవకుడైతే సుగంధ ద్రవ్యములతో ధూపం వేస్తాడో ఆ సేవకుని కలిగిన కుటుంబాలు కానీ రాజ్యం కానీ ప్రతి యుద్ధములో జయాన్ని పొందుకుంటారు యేసు నామములో. మన దైవజనులు ప్రార్థన ఆత్మ కలిగిన వాళ్ళుగా ఉండాలి. మన సేవకురాలు ప్రార్థనల్లో స్థిరపడాలి. మన సేవకుడైనా మన సేవకురాలైనా దేవుడు మీకు అప్పగించిన దైవజనులు ప్రార్థన ఆత్మ కలిగి ఉండున్నట్లుగా మీరు కూడా ప్రార్థన చేయాలి వాళ్ళ గురించి. మీరు చేసినా చేయకపోయినా మాకు ఒక బాధ్యత ఉంది. అది ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం దేవుని సన్నిధిలో సుగంధ ద్రవ్యములతో ధూపం వేయాలి. అంటే ధూపము ప్రార్థన జీవితానికి సాదృశ్యం అన్నమాట. మన సేవకులు క్రమమైన ప్రార్థనా జీవితం కలిగి ఉంటే మీ కుటుంబాలకి అది ఆశీర్వాదం అని చెప్పింది వాక్యం. మూడోది, పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు పెట్టాలని చెప్పాం కదా. ఇందాక అభియ చెప్తున్నాడు, మా సేవకులు పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు పెడతారు అని. దాని అర్థం ఏంటంటే, ఏ సేవకుడైతే తన సంఘానికి తన ప్రజలకి స్వచ్ఛమైన వాక్యం ఉన్నది ఉన్నట్టుగా ప్రభు దగ్గరని సంపాదించుకొని దేవుని వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా ఏ సేవకుడైతే సంఘానికి బోధిస్తాడో, స్వచ్ఛమైన సన్నిధి రొట్టెలు, స్వచ్ఛమైన గోధుమ పిండితో చేసిన, పులియని పిండి కాదు, పొలవని పిండితో చేసిన రొట్టెలు ఆ దేవుని మందిరంలో బల్ల మీద ఉంటాయో, అనగా మంచి పరిశుభ్రమైన స్వచ్ఛమైన దేవుని వాక్యం ఏ సంఘములో అయితే సేవకుడు అందిస్తుంటాడో ఆ సంఘములో ఉన్న విశ్వాసులు అన్ని రంగాల్లో దీవించబడతారు యేసు నామములో. గట్టి చెప్పు హల్లెలూయా. వాక్యము సంఘాల్లో లేకపోతే నిర్జీవం అయిపోతారు విశ్వాసులు. నిజమైన వాక్యం లేకపోతే అన్ని జనుల ఆచారాలకు వెళ్ళిపోతారు విశ్వాసులు. నిజమైన వాక్యం లేకపోతే దారి తప్పిపోతారు, భయపడరు. మొన్న ఒక బిడ్డ నా ముందుకి నల్ల తాడు కట్టుకొని వచ్చింది, కాలుకి నల్ల తాడు. ఇది ముత్తుకూరులో కూడా చెప్పా, మీకు కూడా చెప్తున్నా. ఏ తాడు కట్టుకొని వచ్చింది? మర్యాదగా చెప్పు, ఏ తాడు? అయినా నల్ల తాడు ఎందుకు కట్టుకుంటారు నాకు అర్థం కాక, నాకు తెలియదు, మీరు చెప్పండి. ఋతువం తల్లి చెప్పద్ది, అక్క తల్లి కాలుకి నల్ల తాడు ఎందుకు కట్టుకుంటారు మామూలుగా? అది అనుజనుల ఆచారం అని తెలుసు. ఎందుకు కట్టుకుంటారు కృపాకర్ చెప్పు, నువ్వు చెప్పు. దిష్టికేనా? దిష్టి ఉండదని కట్టుకుంటారా? చెప్పండి అన్న, దండాలు పెడతా. దిష్టికేనక్క ఎడ చూస్తున్నారంటే నల్లతాడా? మేము ఎప్పుడు చూడలా, మాకు తెలీదు. ఏసు రక్తం వచ్చాయి. ఇప్పుడు మనం ఏసైని నమ్ముకున్నాము, దిష్టిలు ఏంది? మనం యేసు రక్తంలో కడగబడ్డాము. దోషం ఏంది? ఇంకా కొంతమంది మంచి బిడ్డలు ఉంటారు, నిమ్మకాయ కట్టుకొని వస్తారు, బండ్లకి నిమ్మకాయని కట్టుకొని వస్తారు. ఇంకొంతమంది బిడ్డలు ఉంటారు అన్నావు, ఎంట్రుకల్ని కడతారు, బండికి ఎంట్రుకలు చుట్టేస్తుంటారు, కింద నుంచి పైదాకా చుట్టేస్తారు ఎంట్రుకలు. మీరు నమ్ముకుంటే నల్ల తాళ్ళైనా నమ్ముకోండి, లేదా నమ్ముకుంటే యెహోవానైనా నమ్ముకోండి. మీరు నమ్ముకుంటే ఎంట్రుకలు ఇంటికి టెంకాయ కూడా పెట్టుకుంటా, ఇబ్బందిలే. అలా వాళ్ళు ఇళ్ళ ముందు కట్టుకుంటారు. ఏంటదే గుమ్మడికాయలు కొట్టి ఎర్రగా చేసుకోండి, ఇల్లుది మీ ఇష్టం, ఏమేం చేసుకోండి. నమ్ముకుంటే గుమ్మడికాయలైనా టెంకాయలైనా బుడబొక్కల కాయలనైనా బుడ్డబొసర కాయ ఏదో కాయలు నమ్ముకుంటే, లేదా యెహోవాను నమ్ముకోండి. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు నల్లతాళ్ళు ఎందుకు? అసలు ఎంత అవమానం దేవుడికి. తెలియనప్పుడు చేసావు, ఇక తెలుసుకున్న తర్వాత దాని జోలికి అసలు పొరపాటున మనం పోనే. మనం దేవుని పక్షాన నికరంగా నిలబడితే దేవుడు నీ పక్షాన నికరంగా నిలబడతాడు. తెలియనప్పుడు చేసావు. ఇప్పుడు కొత్తగా వస్తారు సంఘానికి, కొత్తగా వస్తారండి, నెల 2 నెలలు సంవత్సరం కూడా కాలా. ఇంకా వాళ్ళు కట్టుకుంటే ఒక అర్థం ఉంది, తొందరపడి చెప్తే వెళ్ళిపోతారేమో, చిన్న బిడ్డలు కదా నిదానంగా చెబుదామని అనుకోండి. మీకేమైంది? ఆల్రెడీ మేసాలు పెరిగి పెళ్ళిళ్ళు అయ్యి పిల్లకాయలు పుట్టి ఇంతోళ్ళు అయ్యి ముసలోళ్ళు అయిపోతే, దేవుళ్ళు ఇంతోళ్ళు అయిపోతే ఇంకా నల్లతాళ్ళు మన వాళ్ళకి కడతాను. మిమ్మల్ని ఏం చేయాలా? మీరు కట్టుకోవట్లేదులే, పిల్లవాళ్ళే సార్, పిల్లవాళ్ళకి తాడు కట్టాలా? మీకు తెలియదా? సైతాన్ కా బేట. ఏదో జరిగినట్టు సార్ ఎంత బాగా తిడతాను, ఎడ చూసినట్టున్నాడు ఈ మధ్యకాలం. అంతే, పడకముందే ఏదైనా పడిందన్న కాలంలో ఇక రేగతా ఉంటుంది. ఏ పాయింట్ వస్తుందా, ఎక్కడ పొడద్దామా, ఇదే పని. అమ్మ నేనేం కోపంగా చెప్పట్లేదులే. ఇప్పుడు అభియే చెప్తున్నాడు, మీరు నమ్ముకుంటే బంగారు దూడలను నమ్ముకో, లేదా యెహోవానైనా నమ్ముకో.
దూడలను నమ్ముకున్నావంటే ఆ మధ్యలో అర్ధాంతరంగా పోతావు. మనం నమ్ముకోవాల్సింది దేవుణ్ణి మాత్రమే. దేవుడు తర్వాత మనం నమ్మాల్సింది ఎవరంటే ఆయన మనకిచ్చిన యాజకులు నమ్ముకోవాలి, ఆయన మనకు అనుగ్రహించిన దైవజనులను నమ్ముకోవాలి. మా సేవకులు స్వచ్ఛమైన రొట్టెలతో మాకు భోజనం పెడతారు. సన్నిధి బల్ల మీద రొట్టెలు పెడతారు, 12 రొట్టెలు, ఒక వరుసలో 6, ఒక వరుసలో 6. ప్రత్యక్ష గుడారంలో ఎప్పుడు స్వచ్ఛమైన రొట్టెలు ఉంటాయి. సేవకుడు ఉన్నది చెబితేనే మారేది. మరియమ్మ గుడి దగ్గర నీకేం పని? సైతాన్ కా బేట. అటు కాదు సార్, మా బంధువులు పిలిచారా నిద్ర చేయమని? నేను చేయను, వాళ్ళతో తోడుకుపోతా, తెస్తా, వస్తా తెచ్చుకుంటావు పిశాసిని ఇంటికి. నేను చెప్తాను కానీ నేను ఇంకా చెప్తాను, నీ ఇష్టం. పోయేటప్పుడు ఒంటరిగా పోతావు, వచ్చేటప్పుడు పిశాసులు తెచ్చుకుంటావు. ఈ మధ్య ఒక బిడ్డ చెబితే మీరు తిడతారులే సార్, రాత్రి పోతున్నాము, మీరు తిడతారులే అంటుంది కానీ వద్దులే సార్ అనట్లా. నేను పోను అనడంలా, నేను తిడతానని తెలిసినా కూడా పోయింది. యేసునామములో పోతా తీసుకుపోయిందా, వస్తా ఆటోలో నుంచి పడింది. ఇప్పుడు కానీ ఫోన్ చేస్తే సార్ మొత్తం పట్టలు తిడతాడు నన్ను. ముందే చెప్పాడు, అమ్మా మీకు తింటారనరు, కాలు వాసి బెణికిందమ్మా, తొలిగింది పక్కకి ఎముక. అందరికి అట్ట అవ్వాలని ఏం కోరుకోవట్లేదు, అవ్వకముందే మారు మనసు పొందండి. పడిందే, నిజంగా పడింది, కాలు బెణికింది, కాలు పక్కకి తిరిగింది. 3 వారాలు బెడ్ రెస్ట్ అవసరమా? నిజమైన భక్తి చేసే వాళ్ళ మీద సైతాను కన్ను కొడుతుంది. వాడికి వీళ్ళు భలే వాక్యం వింటున్నారా, దొరకతారు నాకు అనుకుంటా. నువ్వు కానీ పోయి సముద్రంలో మునుగు ఇబ్బందిలే, బీచ్లో మునుగు పెద్ద కష్టమే లేదు మనకి. విగ్రహారాధనకు మారు పేరుగా పెట్టుకొని క్రైస్తవ పేరు పైకి, లోపలంతా జరిగేదంతా బెవర్స్ బ్యాచ్ చేష్టలే. అట్లాంటి దగ్గరికి వెళ్ళి నువ్వు నిలబడి నిద్రలు చేసి పెద్ద భక్తురాల్లాగా ముసుకేసుకొని ఆడపోయి బొమ్మ దగ్గర స్తోత్రం మీరమ్మా మరేమ్మా మాకు జ్ఞాపకం చేసుకో, మా అబ్బాయికి ఆరోగ్యమేనా నీకు. ఈ మధ్య పోయి ఒక ఆయన గుండు చేసుకొచ్చాడు, అమ్మ గుండు చేసుకొని వచ్చాడు. మరియమ్మ నామంలో గుండు, మరియమ్మ నామంలో గుండా. అదే ఒప్పుకున్నామండి, మేము ఒప్పుకున్నాము, మా అబ్బాయి కానీ పుడితే గుండు చేసుకుంటాం. ఇంకా అంత మాత్రం తిరుపతికి గుండు చేసుకో, ఇబ్బంది ఏముంది? ఇంకా అదే ఒకటి ఇదే ఒకటి కదా, పేరు మారద్దు అంతే. నేను కాస్త వ్యంగ్యంగా చెప్తున్నా, దీంట్లో చాలా బాధ ఉంది. దేవుడు చాలా బాధపడతాడు బిడ్డ. అయ్యైనా చేయి, ఈ అయినా చేయి, ఇటు అటు ఉండబోకు దయచేసి. ఎవరన్నా అక్కడక్కడ కొంతమంది ఉంటారు, అప్పుడప్పుడు బంధువులతో ఒకటే మాట చెప్పు, నేను యేసుని ఆరాధించేవాడిని, అలా వెళ్ళకూడదంట, అలా వెళితే విగ్రహారాధన లెక్కంట. నేను రానండి, నువ్వు బంధువే, అమ్మా నువ్వు బంధువే, నీ కష్టంలో నేను పాలు పంచుకుంటా, ఇంటికి వస్తా, నేను ధైర్యం చెప్తా, కలిసి ఉందాం. కానీ అట్లా స్థలానికి రమ్మంటే మాత్రం నేను రాను, అది కరెక్ట్ కాదని మాకు సేవకులు చెప్పారు. మేము ఆరాధించినా నమ్మినా దేవుడు అసలు చచ్చిపోతే నిద్ర చేసేది ఎవరాచారం? ఎవరాచారం చెప్పండి? చనిపోతే నిద్రలు చేసేది ఎవరాచారం అండి? దేవుడు బిడ్డల ఆచారమా? కాదు కదా, అదంతా అనిదిల ఆచారం. అది మీకు ఇష్టం చేసుకోండి, నేను రాను. మా సేవకుల చేత ప్రార్థన చేయించుకుంటా. నేను ఇంకా పరిణితి చెంది సీనియర్ అయ్యాను కాబట్టి అసలు ఎవరు ప్రార్థన అవసరం లేదు, నేనే ప్రార్థన చేసుకుంటా. కీడు లేదు, దోమ లేదు, పాడు లేదు. ఇంకా కొంతమంది నీళ్లు చల్లితేనే నెమ్మది వాళ్ళకి. చల్ల నీళ్ళు చల్ల, పసుపు వేస్తే ఇంకా మంచిది నీళ్ళల్లో పోయి యేసు రక్తం పసుపు 2 కలిపి కొట్టు మా ముఖం మీద. ఎప్పుడు మారతారయ్యా? ఎప్పుడు మారతారు మీరు? ఎప్పుడు తెలుసుకుంటారు మీరు? నమ్మితే నీళ్ళుని, నూనెని, పసుపు నమ్ముకోండి, లేదా యెహోవా దేవుని నమ్ముకోండి. ఆచారాలన్నీ మనకు వద్దు, అవి వద్దు మనకి. అన్ని ప్రక్కన పెట్టేసి హృదయపూర్వకంగా మనం ప్రభువుని ఆరాధిద్దాం. దీన్నే అంటారు స్వచ్ఛమైన రొట్టెలు. ఆమె చెప్పండి గట్టిగా. ఇలా చెప్పే సేవకుడే ఉండాలి. ఇటువంటి సేవకుడిగా కలిగిన కుటుంబాలు దీవించబడతాయి యేసు నామములో. 2-3 మూతి ముడుచుకున్న మిగతా వాళ్ళు సెట్ అయిపోతారు యేసు నామములో. అంతే. మూతి ముడుచుకునే వాళ్ళు మనం ఏం చేయలేము. ముడుచుకునే వాళ్ళు ముడుచుకుంటూ ఉంటారు. ఏం చేద్దామండి మనం? వాళ్ళకి మంచిగా మనం చెప్పలేం కదా. ఏం కాదు, జస్ట్ పోయేసరండి సిస్టర్, ఈసారికి పోయేసరండి, ఇంకా బాబా అక్కడనే నిదానంగా మారండిలే, అట్లా నరికితే ఒకటే నరుకు యేసు నామములో. సీరియస్ చూస్తున్నాడు ఏందన్నా ఏందో చాలా కాలం తర్వాత మళ్ళా గట్టి. సంఘంలో స్వచ్ఛమైన రొట్టెలు చేయాలి సేవకుడు. అటువంటి రొట్టెలు చేసే యాజకులు ఉంటే ఆ కుటుంబాలు దీవించబడతాయి. లాస్ట్ మాట దీపస్తంభాన్ని, ప్రమిదలని ముట్టించేవాళ్ళు సేవకులుగా ఉండాలా. రాత్రిపూట మందిరంలో చీకటి ఉండకూడదు. రాత్రి చీకటి కాకముందే సాయంత్రం సంధ్య వేళే దైవజనులు పరిగెత్తుకుంటూ వెళ్ళి లేవీలు మందిరంలోకి వెళ్ళి యాజకులు దీపస్తంభాన్ని ముట్టించాలా.
అదిగో చీకటి అక్కడ ఏలక ముందే, సాయంత్రం 4 అవతల ముందే వెంటనే పోయి దీపాలు వెలిగించాలి. దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, మందిరం అంతా కాంతిగా ఉండాలి. అది ఆ పని ఎవరు నియమించారంటే వాళ్ళకి దేవుడు యాజకులకు నియమించిన పని. దీని అర్థం ఏంటంటే దేవుడు మీకు ఇచ్చిన సేవకులు పవిత్రమైన వెలుగు అనగా సాక్ష్య జీవితము కలిగిన సేవకులుగా ఉండాలి, నలుగురికి మాదిరికరంగా ఉండే సేవకులుగా ఉండాలి, మార్గదర్శకులుగా ఉండే సేవకులుగా ఉండాలి. మీ పాస్టర్ని చూసి ఎంతో కొంత నేర్చుకోవాలా, మీ పాస్టర్ని చూసి కనీసం ఒక్కటన్నా నేర్చుకోవాలా. అలా మీకు మాదిరి కలిగిన సేవకులుగా ఉన్నవాళ్ళైతే అటువంటి సేవకులు మీకోసం ప్రార్థన చేస్తే మీరు అడుగుపెట్టిన చోటల్లా మీకు జయమే యేసునామములో. గడి చెప్పు హల్లెలూయా. ఒకటి, ఉదయాన సాయంత్రాన సమయమైన అసమయమైన అర్ధరాత్రి అయినా దేవుని కోసం కష్టపడే సేవకులు మీకుంటే, క్రమమైన ప్రార్థనా జీవితము కలిగిన సేవకులు మీకుంటే, సంఘాన్ని స్వచ్ఛమైన వాక్యంతో పోషించే సేవకులు మీకుంటే, పవిత్రమైన సాక్ష్య జీవితం కలిగి మాదిరిగా మార్గదర్శిగా ఉండి ఏమంటే కొంతమందికి మాదిరికరంగా జీవించే సేవకులు మీ సేవకులైతే మీరు అడుగుపెట్టే ప్రతి చోట మీరు ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు, యాజకుల ఫలాన్ని మీరు పొందుతారు యేసు నామములో. ఇంకో మాట కూడా ఉంది, మీ యాజకులు ఏం చేయాలంటే మీ కష్టం వచ్చినప్పుడు మీ ఎదుటికి వచ్చి మీ పక్షానంగా బోరలు ఊదాలా. ఏం ఊదాలి తల్లి, ఏం ఊదాలా? బోరలు ఊదాలంటే మీ పక్షాన దేవునికి మొరపెట్టాలి, మీకోసం తీసుకోవాలి. ఇప్పుడు అందుకే కదా టీం పెట్టింది, ఇప్పుడు అందుకే కదా ప్రార్థన బృందం పెట్టింది. దేనికి చెప్పండి, ఖాళీగా ఉండకూడదు, దేవుని కోసం ఏదో పని చేయాలి, బిడ్డల కోసం మనం పని చేయాలని ప్రార్థనా బృందం పెట్టాం. మరీ సీరియస్ అయిందా 12 మంది వచ్చి మీ ఇంట్లో కూర్చొని 1 గంట 2 గంటలు ప్రార్థన చేసి వస్తాం. ఏమైనా ఇబ్బంది అయిందా వస్తాం, పలకరించి వస్తాం. ఇంకంతకంటే ఏం చేయగలం మనం? సేవకులు మన కోసం బూరలు ఊదాలి. అలా ఆర్భటించి బూరలు ఊదే దైవజనులు మనకుంటే మీ మీదకి ఏ శత్రువు వచ్చినా దేవుడు ఆ శత్రువుని నిలిపేస్తాడు యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏమి నేర్చుకోవాలంటే దైవ సేవకుల యొక్క ప్రాముఖ్యత నువ్వు ఎరగాలి. ఇంకొక మాట చెప్పంటావా, పాస్టర్లు ఎవ్వరు మనకు అవసరంలే, మనమే చేసుకుందాం అనుకున్నావా, నీరుక్కుంటావు ఒకరోజు ఖచ్చితంగా, నీలగతావు, మామూలుగా కాదు, ఎండిన టెంక నీళ్ళతో తర్వాత రాబోయే రోజుల్లో. నీ వల్ల అట్లా చేయకూడదనా, అట్లా ఉండకూడదు. ఖచ్చితంగా మనం ఒక దైవజనుని చేతికి నడవాల్సిందే. ఇది దేవుడు పెట్టిన క్రమం. నీకంటూ ఒక మందిరం ఉండాలి, ఒక సేవకుడు ఉండాలి. ఒకవేళ నేను దేవుడు సేవకు పిలుచుకున్నాడా, ఆయన చెప్పిన మార్గాల్లో దైవజను చేతి కింద నేర్చుకో. లేదా నిన్నే పిలిచాడా, స్తోత్రం, ఇంకంతకంటే ఏం బాగా ఇబ్బంది ఉంది. కానీ ఆయన పిలిచిందాక సొంత ప్రయత్నం చేయకుండా ఒక సంఘంలో దైవజనుడి చేతి కింద ఉండి అసలు దైవజనుడి విలువ నువ్వు ఎరిగితే నిశ్చయంగా నీ కుటుంబం దీవించబడద్ది, ఆశీర్వదించబడతావు యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, ఈ సంగతి తెలియక యెరోబాము యుద్ధానికి పోయి పొళ్ళు రాలగొట్టుకొని 5 లక్షల మంది చచ్చిపోతే ఇక ఎన్నటికి పైకి లేక దిగులు పడిపోయి దుఃఖపడిపోయి అవమానం అయిపోయి ఆ అవమానంలోని బీపీ వచ్చి షుగర్ వచ్చి మంచంలోనే ఒక్క కుంఫు షాట్ వేసే కొడితే యెహోవా దేవుడు కొడితే మంచంలోనే ఓడుకొని కళ్ళు మూసాడు. ఇంకా బుద్ధి లేనాడు. ఎక్కడో ఒంటరిగా ఉన్నప్పుడు వెతుక్కుంటూ వచ్చిన దేవుడు, రే 10 గోత్రాలు నీకు ఇస్తున్నా, నీవే రాజువి, జాగ్రత్తగా ఎలుబడి చేయి, నా మాట వింటే నీ సంతానాన్ని నేను సింహాసనం మీద కూర్చోబెడతానని దేవుడు ప్రేమించి ఏరి కోరి నేను రాజుగా చేస్తే ఆయన్ని పక్కన పెట్టి దూడలు చేసుకున్నా వెంటరా దూడ మొహవాడా అని తిట్టాలనిపిస్తుంది నాకైతే. అంతే, ఈ రోజులో చాలామంది దేవుడిని పక్కన పెట్టి ఉద్యోగాలు ఎత్తుకుంటున్నారు, వ్యాపారాలు ఎత్తుకుంటున్నారు, డబ్బు ఎత్తుకుంటున్నారు. అయిపోతావాక జాగ్రత్త, అయిపోతావు. నీ జీవితంలో దేవుడే ప్రముఖ అధిపతిగా ఉండాలి, దేవునికి నువ్వు స్థానం ఇవ్వాలి. సేవకుల విలువ తెలుసుకో, దైవజనుల విలువ తెలుసుకో, దీవించబడతావు. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, నేను ఇంకా ఎక్కువ చెప్పలేను, ఆపేస్తాను, ఎందుకంటే ఇప్పుడు టైం అయింది. గుర్తు చేస్తా, రాసుకోండి, జస్ట్ అది పెట్టుమా, అవి పెట్టుమా, నేను రాయమని చెప్పాను కదా ఒకటి. ఇప్పుడు దైవ సేవకుల ప్రాముఖ్యతని గుర్తించారు కొంతమంది బైబిల్లో. రాసుకునే వాళ్ళు రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఏముంది అక్కడ? 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో సంగతి ఇది. ఏం చెప్పండి? దైవ సేవకుడు ఏ మాట చెప్తాడో అది తప్పక జరుగుతుంది అని ఎరిగాడు సౌలు యొక్క పనివాడు. టైం లేదు, ఆపేస్తా, కానీ మళ్ళీ వచ్చే వారం నాకు ఎందుకు గుర్తు చేస్తా మీకు. సౌలు యొక్క పనివాడు ఎరిగి ఉన్నాడు. ఏంటది? దైవజనుడు ఏదన్నా ఒక మాట చెబితే
అది తప్పక జరుగుతుంది. జతమా దైవజనుడు ఒక మాట చెబితే ఆ మాట ఖచ్చితంగా అంత లేదులే, అంత లేదు అనబాకండి. నేను విశ్వాసంతో ఒక మాట చెప్పాను. ఈ మధ్య మన వరిగొండ శాంతక కూతురు పెద్ద పాపకి దీపమ్మ కొంచెం ఇబ్బంది అయిపోయి, ఆరోగ్యం ఇబ్బంది అయ్యి చాలా బాధగా ఉందన్నమాట. గ్యాస్ ఎక్కువైపోయేసి ఆ బిడ్డకి మామూలు బాధ కాదు, నిలబడలేక కూర్చోలేక ఏడొస్తుంది. మేము పోయినప్పుడు నేను ప్రార్థన చేసి వచ్చేటప్పుడు ఒక మాట చెప్పా, అక్క రేపు ఉదయం కల్లా దేవుడు బిడ్డకి కార్యం చేస్తాడు, మీరు ధైర్యంగా ఉండండి, రేపు ఉదయం కల్లా కార్యం చేస్తాడు. ఒక పక్క నన్ను రే నీకేం తెలుసు కాబట్టి చెప్తున్నారు నువ్వా, ఆ అమ్మాయి ఎట్లుందా బాధ అని ఒక పక్క నన్ను అవిశ్వాసపు దురాత్మ ఏదిస్తుంటే, హే నోర్మై, సేవకు నోటి మాట రూఢిపరుస్తాడని దేవుడు చెప్పాడు. నేను నమ్ముతున్నా. రేపు ఉదయం కల్లా బిడ్డకే అక్క కరెక్ట్గా 9 గంటలకు ఫోన్ వచ్చింది. తర్వాత రోజు పాస్టర్ గారు మామూలు విడుదల కాదు, సంపూర్ణ విడుదలైందండి. మాత్రల వల్ల కాదు, కానీ మీరు వచ్చి ప్రార్థన చేసి పోవటం వల్ల దేవుడు నా బిడ్డను స్వస్థపరిచాడు. నాకు సాక్ష్యం చెప్పింది. దేవునికి మహిమ కలుగును గాక. కొట్టు నాకు కాదు, ఏసై కొట్టండి, కొట్టు. దైవజనుని నోటి మాట దేవుడు నెరవేరుస్తాడు. అదిగో దైవజనుడు ఏ మాట చెప్తాడో అది తప్పక జరుగుతుందని ఎరగాలి నువ్వు. ఏం జరిగింది అక్కడ? సౌలు గాడిదలు వెతుక్కుంటా వచ్చాడు, ఎక్కడ ఎతికినా దొరకలా. లాస్ట్కి సౌలు అంటున్నాడు, అయ్యా ఈ గాడిదలు పోతే పోయినాయి, మనం తిరిగి పోదాంపా, మా నాన్న నా గురించి ఆలోచిస్తాడంటే సౌలు పనివాడు అంటున్నాడు, అయ్యా సౌలు గారు ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన బహుగనుడు. అతను ఏ మాట చెబితే ఆ మాట తప్పక జరుగుతుందని నానుడి. ఇక్కడ అంతా బాగా ఫేమస్ ఆయన, వెళదాంపా ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే మనకి విషయం తెలుస్తుందంటే సౌలు అంటున్నాడు, ఒరే నిజమే, మనం పాస్టర్ గారి దగ్గర పోవాలంటే మన దగ్గర కానుకుండాలి కదరా, ఆయనకి ఏదైనా ఇవ్వాలంటే మన దగ్గర ఏదైనా ఉండాలి కదరా, మన దగ్గర అంతా అయిపోయింది కదరా, ఒట్టి చోటు ఎలా వెళ్తాం పాస్టర్ గారి దగ్గరికి? ఇప్పుడు పనివాడు అంటాడు, అయ్యా ఇదిగో నా దగ్గర పావుతులం వెండి ఉంగరం ఉంది, ఈ ఉంగరం కానుక ఇచ్చేద్దాంపా. సరే పదంపరా అని ఆ ఊరిలో ఉన్న దైవజనుడు, ఆయన పేరే సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళినట్టుగా బైబిల్లో మనం చదువుతాము. వాళ్ళు ఆశపడి కోరి నమ్మి వెళ్ళినట్లుగా తమ గాడిదలు ఎక్కడున్నాయో దొరికిన సంగతి అన్ని విషయాలు వివరంగా సమూయేలు గారు సౌలుకి తెల్లం చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. నంబర్ 1, సేవకుడి దగ్గర రాకుండా కనుక వెళ్ళిపోయి ఉంటే వాళ్ళ గాడులు ఉన్నాయా పోయాయా తెలిసిండేది కాదు. అలా దైవజనుడు విలువ ఎరిగి పనివాడు చెప్పిన మాట నమ్మి సౌలు సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి దేవుడు సమూయేలుతో చెప్తున్నాడు, సమూయేలా నేను కోరుకున్న ఇశ్రాయేలు రాజు ఇతడే అని సమూయేలు సౌలుని అభిషేకించడం జరిగింది. కాబట్టి దైవ సేవకుల ప్రాముఖ్యతను ఎరగకపోతే సౌలు కృప కోల్పోయేవాడు, సౌలు పనివాడు భాగ్యం కోల్పోయేవాడు. కాబట్టి దైవజనుడు ఏ మాట చెబితే ఆ మాట నెరవేరద్ది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండోది అక్కడే మాట దాంట్లోనే ఉంది. ఆ విషయంలోనే జీవితంలో వస్తున్న కొన్ని చిక్కు సమస్యలకి, జీవితంలో వచ్చే కొన్ని చిక్కు సమస్యలకి పరిష్కారం దైవ సేవకుల యొద్ద దొరుకుతుంది అని సౌలు పనివాడు నమ్మాడు, ఎరిగాడు. జీవితంలో కొన్ని చిక్కు సమస్యలకు పరిష్కారం దైవ సేవకుల యొద్ద దొరుకుతుంది అని ఎరిగి ఉన్న సౌలు పనివాడు, అయ్యా ఇట్లాంటి సమస్యలకు పరిష్కారం కావాలంటే మనం సేవకుల దగ్గరికి వెళ్ళాలా. అప్పులోళ్ళు వేధిస్తున్నారు, ఇంటికి వచ్చి నువ్వేం చేయాలి? సేవకులు పిలిపించుకొని ప్రార్థన చేయించుకుంటే ఈ ఏదో ఒక మార్గం మనకు తెరవబడద్దని నమ్మాలి. నమ్మడం కాదు, ఎరగాలి. ఫస్ట్ సేవకుల్ని ఊరకే మనకు దేవుడు పెట్టలా. ఇవన్నిట్లో నుంచి విడుదల కావాలంటే నీకు సేవకుడు అవసరమనే దేవుడు పెట్టాడు. ఇదిగో చూడండి, సౌలు పనివాడు ఎంత నమ్మాడు. ఇప్పుడు మూడోది పెట్టిమా, తర్వాత రాసుకోండి, ముళ్ళు పెట్టు. తర్వాత మీరు లైవ్లో చూసి రాసుకోండి. దేవుని సన్నిధిలో మూడోది, దేవుని సన్నిధిలో సేవకులు ఎద్దగా వట్టి చేతులతో కనబడకూడదు అని సౌలుకు తెలుసు. సౌలు ఎరిగి ఉన్నాడు, మన సేవకుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, సంఘం దగ్గరికి వెళ్ళేటప్పుడు వచ్చి అడగకూడదు కదా. లేకపోతే ఓకే, మన స్థితి బాగలేకపోతే ఓకే, ఉండి కూడా ఒట్టి చేతులతో దేవుని సన్నిధికి వస్తే అది మంచిది కాదని, అది క్రమం కాదని సౌలు ఎరిగి ఉన్నాడు. అది నీవు కూడా ఈరోజు ఎరుగుదువు గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అయిపోయింది రెండో మాట. తీమా లాస్ట్ మా నెక్స్ట్ పెట్టు. 4వది 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో ఈ మాటలు ఉన్నాయి. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం నుంచి ఇక్కడ ఏం జరిగిందంటే, యెరికో పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి, అయ్యా ప్రవక్త గారు, మా ప్రాంతంలో ఉన్న నీళ్లు మరణకారం అయిపోయినాయి అయ్యా, అవి తాగితే చచ్చిపోతున్నారయ్యా, అయ్యా
నీళ్లు చాలా విస్తారంగా ఉన్నాయి, కానీ చెడిపోయినాయి, మంచినీళ్ళు కాదు. అయ్యా మీ వల్ల అయితే ఇదిగో ఈ నీళ్లు మంచి నీళ్ళు అయ్యేటట్టుగా ఒకసారి చూడండి అయ్యా అని ఎరుకో పట్టణస్తులు ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి అడిగారు. అప్పుడు ఎలీషా ప్రవక్త ఏం చేశాడంటే, మంచిది, మీరు దైవజుని విలువ ఎరిగారు కాబట్టి ఇప్పుడు మీకు ఆ కార్యం జరగాలని కొత్త పాత్ర తెమ్మన్నాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏ పాత్ర తెమ్మన్నాడు? కొత్త పాత్ర. ఆ పాత్రలో ఉప్పేసి చిన్న ప్రార్థన చేసి ఆ కొత్త పాత్రలో ఉప్పు ఆ నీళ్లలో చల్లాడంట. ఆ నీళ్లలో వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ రోజు నుంచి ఈ నీళ్లు తాగిన ఎవడు చనిపోడు, వాడు బ్రతుకుతాడు, ఇక మీదట ఈ నీళ్లు మీకు ఉపయోగపడతాయని దేవుడు చెబుతున్నాడు అన్నాడు. అంతే. ఆమెను వెళ్ళి నీళ్లు తాగని చెప్పారు. ఒక నీళ్లు తాగారు. బిడ్డలారా, తీయని మధురమైన నీళ్లుగా మారిపోయిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు దాని అర్థం ఏంటంటే, మరణ కారణమగు నీళ్లు మరియు నిస్సారమైన భూమి. కుమార్తె, నాసారమైన రసవా, నిస్సారమైన భూమి దైవజనుల ప్రార్థన ద్వారా బాగు చేయబడతాయి అని ఎరిగి ఉన్నారు ఎరికో ప్రజలు. ఎరికో ప్రజలకు ఉన్న బుద్ధి మీకేమైంది? అన్నీ చెప్పకూడదు సారక. మనం అన్నీ చెప్పేది ఏంది? మనం చెప్పాలి, మనమే చేసుకుందాం ప్రార్థన. అక్క చేసుకోవాలి, నువ్వే చేసుకోవాలి. నీ ప్రార్థనకి కొన్ని సాల్వ్ అయిపోతాయి, కొన్నిసార్లు నీ మీద కొన్ని ఎదురు తిరిగి కాస్త పరిష్కారం కాకుండా ఉన్న మార్గాలు ఏమైనా ఉంటే దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకోవడం ద్వారా దేవుడు నాకు కార్యం చేస్తాడు అని నువ్వు ఎరిగితే దేవుడు నీ పక్షాన గొప్ప అద్భుతాలు చేస్తాడు యేసు నామములో. ఆ నీళ్లు దాగిలో చనిపోతున్నారు, చెడిపోయిన నీళ్లు. అవి బాగోవాలంటే సేవకుడి దగ్గరికి వెళ్ళాలని ఎరికో ప్రజలకు అర్థమైంది. మరి నీకు తమ్ముడా, నీకు అర్థమైందా? పాస్టర్ మనం ఏం చెప్పకూడదా? చెప్పకపోతే నేను ఇంకా ఫ్రీగా పడుకుంటా, ఇబ్బంది లేదు. మీరు చెబితేనే నేను బాగా ఏడస్తా, ప్రార్థన చేస్తా. మీరు చెప్పలేదనుకో ఫ్రీగా పడుకోవటమే. లాస్ట్ మాట మీకు బాగా ధైర్యం వస్తుంది ఈ మాటతో. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం మొదటి 7 వచనాలు. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో ఏముందంటే, కుటుంబ వ్యవస్థలోని అప్పులు తీర్చబడే మార్గం. ఇదిగో అప్పులు ఎవరు? అందరికి అప్పులు ఉన్నాయి, అందరికి అప్పులే. కుటుంబ వ్యవస్థలోని అప్పులు తీర్చబడే మార్గం దైవ సేవకుని ప్రార్థన ద్వారా కన్నుల ముందు ప్రత్యక్షమవుద్ది. ఏ మార్గంలో వెళితే ఈ అప్పులు పోతాయో ఆ మార్గం మన కన్నుల ముందు ప్రత్యక్షం అవ్వాలంటే దైవ సేవకులు ప్రార్థన ఉండాలి అని ఎరిగింది ఎలీషా ప్రవక్త శిష్యుని భార్య ఎరిగింది. దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మనం మొరపెడితే చెప్తే ఈ అప్పుల్లో నుంచి బయటపడే మార్గాన్ని నాకు చెప్తాడని, అయ్యా ప్రవక్త గారు, నేను పలానా శిష్యుడి భార్యని. తెలుసులేమ్మా. ఏమ్మా? అయ్యా మా ఆయన అప్పులు చేశాడు, ఈ అప్పులోడు వచ్చి మా 2 పిల్లలను పడుకోబోతున్నాడు అయ్యా, ఎలా చేయాలయ్యా? సరే ఏం కావాలమ్మా నీకు? నీ దగ్గర ఏముంది? నూనె కొండ ఒకటి ఉందయ్యా. సరే ఒక పని చేయి, మీ ఊర్లోకి వెళ్ళి నూనె కొండలు పాత్రలు అందరి దగ్గర ఎవరి దగ్గర మొత్తం అప్పు తెచ్చుకో, బాడుకు తెచ్చుకో, 2 గడుదు మళ్ళా అన్నీ తెచ్చుకొని ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని ఆ కొండలో ఉన్న నూనె తీసి, నీ దగ్గర ఉన్న కొండలో నూనె తీసి ఆ మిగతా కొండలో పోయి దేవుడు చేసే అద్భుతాన్ని కళ్ళతో చూస్తావు. అన్నీ తెచ్చేసుకో, ఎన్ని దొరికితే అన్ని తెచ్చుకో. అలాగే నన్ను వెళ్ళింది, ఊర్లో ఉన్న కొండలను తెచ్చుకుంది. ఒక్క కొండలో ఉన్న నూనె ఇంచుమించుగా 50, 60, 70 కొండల్లో పోస్తా ఉన్నా కూడా నూనె వస్తానే ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 70 కొండల్లో నూనె నిండిపోయింది. ఇక అన్నీ అయిపోయాయి. అప్పుడు నూనె ఆగిపోయింది. మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఏం చేయమంటావయ్యా? ఆ నూనె అమ్మి వచ్చిన డబ్బులతో నీ అప్పులు కట్టుకొని నువ్వు నీ బిడ్డలకు క్షేమంగా బ్రతకండి అని చెప్పాడు దైవజనుడు. అది ఎరిగింది ప్రవక్త శిష్యుని భార్య. అప్పులు తీర్చే మార్గం దైవ సేవకుని ప్రార్థన ద్వారా మనకు తడుతుంది అని అప్పుల గురించి సేవకుల చేత ప్రార్థన చేయించుకుంటే మీకు ఆశీర్వాదం అక్క. ఇశ్రాయేల్ పాస్టర్ మారిపోయాడు. ఇంతకుముందులా గాదులే మీకు చెప్పిన ఏం చేసే వాక్యాలు చెప్పడానికి మారిపోయాడు. కొంతమంది ఇంకా పాతోడు అదే భయంతో ఉన్నారు. చెప్పాడు మా సంగతులు చెప్పాడు. ఇక ముందు అక్కడ చెప్పేది లెక్క కొండ బదలు కొట్టడమే, తాళ్ళు గడితే కట్టారని చెప్పడమే, అంతేగాని ఎందుకు చెప్తాం? దైవజనుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే అప్పులు తీరే మార్గం తెలుస్తుందని ఎరిగింది ప్రవక్త శిష్యుని భార్య. మరణ కారణం నీళ్లు బాగోవాలంటే సేవకుడు అవసరమని గుర్తెరిగారు ఎరుకో ప్రజలు. ఇంకా దైవజనుడు ఏ మాట చెబితే ఆ మాట జరుగుద్దని నమ్మాడు సౌలు పనివాడు. సౌలు దైవజనుల దగ్గర వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో ఉత్త చేతులతో దేవుని మందిరికి వెళ్ళకూడదని ఎరిగాడు సౌలు. ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని దైవజనుల విలువను ఎరిగే ఇక మీదట మీ జీవితంలో ముందుకు సాగిపోండి. ఎక్కడెక్కడ మీరు
ఏమంటే స్ట్రక్ అయిపోయారో, ఏ పరిస్థితి మిమ్మల్ని అడ్డుకట్టగా మీ జీవితాలు ఆపేస్తున్నాయో, అవన్నీ ఇక ముందు ముందు రాబోయే రోజుల్లో యేసు నామములో విడిపోతాయి. అంతే. మీరు కలిగి ఉన్న సేవకుల ద్వారా మీరు గొప్ప జయాలు చూస్తారు. అదే అబీయా రాజు చెప్పిన సారాంశం. యెరోబాము మిస్ అయిపోయిన సారాంశం కూడా అదే. యెరోబాము ఈయన మందిలో పెట్టుకోలేదు, 8 లక్షల మంది నమ్ముకున్నాడు, మొత్తానికి పోయాడు లాస్ట్కి. ఆయనలా కాకుండా మనం కూడా దైవజనులు కలిగి నమ్మకంగా దేవుని ముందు నమ్మకంగా ఉండి దేవుని మీద ఆధారపడి ఆ తర్వాత దైవజనుల మీద ఆధారపడి సాగిపోతే బిడ్డ జయాన్ని చూస్తావు యేసునామములో, జయాన్ని చూస్తావు యేసునామములో. దేవుడు మన కుటుంబాన్ని ఆ రీతిగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.